ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ఈ దినమున మూడోసారి నా హృదయపూర్వకమైన వందనాలు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చాలా సంతోషము. ఈ ఉపవాస దినమున ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఏ ఉద్దేశాన్ని బట్టి మీరు ఇక్కడ సమకూర్చబడి ఉన్నారో దేవుడికి మీకు తెలుసు. మీ ఉద్దేశాన్ని చూస్తున్నాడు ఆయన. మీ హృదయ తలంపులు, మీ ఆలోచనలు, మీరు దేవుడి కొరకైనటువంటి మీ యొక్క సిద్ధపాటు, సమర్పణ ఎలాంటిదో అన్నీ తెలుసు ఆయనకి. వాక్యం కొరకైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి ప్రాముఖ్యత, ది ప్రీ ఎమినెన్స్, దీనికి ప్రధానం ఎప్పుడు మర్చిపోకండి దయచేసి. దాని మీద మనం కొన్ని వందల వర్తమానాలు కడతాం. ప్రాముఖ్యత, ది ప్రీ ఎమినెన్స్. మొత్తం 7వ ముద్ర అంతా కూడా ఒకటే ముక్కలో చెప్పాలంటే ప్రీ ఎమినెన్స్. దాని కొరకు మీరు ఏదైనా చేయండి. వాక్యం వినడం కోసం, దేవుడి యొక్క ఆ జీవం కలిగిన మాటల కోసం మీరు ఏది చేసినా దేవుడు మిమ్మల్ని ఆ విషయంలో ఎన్నడూ కూడా నష్టపోనివ్వడయ్యా. ఆ విశ్వాసం మీలో మొదటిగా నిర్మాణం జరగాలి. నిజంగానే ఉదయకాలంలోనే మాట్లాడబడినటువంటి మాటలు సరళమైనను చాలా ప్రాముఖ్యమైనవి. మధ్యాహ్నకాల సమయంలో కూడా క్రమానికి సంబంధించిన విషయాల్లో కూడా ప్రభు ఎంతగానో కృప చూపినారు. మరి మరొక అంశంతో మనం ముందుకు సాగిపోదాం. దేవుడు మనందరికీ తోడుగా ఉండాలని సహాయం దయచేయను గాక. ఆమె మధ్యాహ్నకాల సమయంలో చెప్పాను, నీకు సరి చేయరాదని అని. సరే, మంచిది. మన సమయాన్ని లేఖనాలు కూడా ముందుకు సాగిపోదాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం, 6వ అధ్యాయము 1వ వచనం నుంచి గమనించినట్లయితే, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి గమనించుదాం. చదవండి. దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాను, తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిల యెహోయూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అభినాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అభినాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళవృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళెము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయిను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండును అనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడకు ఒబేదేదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదేదోమును ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదోము
ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ఎట్లనగా యెహోవా మందసమును మోయివారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోనూ బాకా నాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధి గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచెను. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిను అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించడం చాలించిన తరువాత సైన్యములకు అధిపతికు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయిరి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనముల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగూ చేస్తిని. యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పినట్టు పనికత్తెల దృష్టికి గనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకయుండెను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోటే తరడంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమై ఉన్నటువంటి దేవ, వాక్యముల వాక్యమే ప్రభు ఎల్లవేళలా అనువదించేదిగా ఉంటుండగా నీ కృప చేత ప్రభు మాకు సహాయం దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మా పరమ బోధకుడిగా మీరు మా మధ్యలో ఉండి మేము గ్రహింపవలసిన సంగతులు చూచినట్లుగా మా కన్నులను తెరవమని, మా హృదయాల్లో ప్రభాది భద్రం చేసుకున్న రీతిలో అది ఏ విధంగా మాకు ఉపయోగపడుతుందో అన్ని విషయాల్లో కూడా మేము జాగ్రత్త కలిగి ముందుకు సాగినట్లుగా సహాయం దయచేయండి. బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని ఈ స్థలంలో మా అందరి మీద కుమ్మరింపు చేసి నీ ప్రశస్తమైనటువంటి ఆత్మీయ ఉనికి మా మధ్యలో కదలాడినట్లుగా కనపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మంచిది. చదవబడిన లేఖన భాగాన్ని గమనిస్తే కొన్ని వందల మార్లు ఈ మాటలు మీరు విని ఉంటారు. అబీనాదాబు ఇంట్లో పెట్టబడినటువంటి మందసాన్ని దేవుడైనటువంటి యెహోవా యొక్క శక్తికి సాదృశ్యంగాను, నిబంధనకు సాదృశ్యంగాను, యాజకత్వానికి సాదృశ్యంగాను, తన రాజరికానికి సాదృశ్యంగా, మహిమకు సాదృశ్యంగా పెట్టబడిన ఆ మందసము అబీనాదాబు ఇంట్లో నుంచి తీసుకొని రావడానికి ప్రేరేపించబడ్డ వ్యక్తి దావీదు. సరే ఉంటే ఉండండి, ఎక్కడైతే ఉందిలే అనుకుని వదిలేసే వ్యక్తి కాదైనా దేవుడు అంటే ఎంతో ఆసక్తి. దేవుడికి సేవ అంటూ చేస్తే కనుక, ఆయన కోసం కష్టపడవలసి వస్తే కనుక అది నా చేతిలో గుండా జరగాలని అని చక్కటి ఆశ కలిగిన వ్యక్తి. అంతేకాకుండా అబీనాదాబు కూడా చక్కగా దేవుడి మందసమును తన ఇంట్లో కలిగి ఉండడం వల్ల ఆశీర్వదించబడుతున్నాడు, దినదినాభివృద్ధి పొందుతున్నాడు అన్న విషయాన్ని గ్రహించి దావీదు కొన్ని వేల మంది శూరులను, సైన్యాన్ని పట్టుకొని ఆ మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. మనందరికీ తెలిసిందే, వెళ్ళారు. కొత్తగా చేసినటువంటి ఎడ్ల బండి మీద, ఎన్నడూ మోయనటువంటి ఎడ్ల మీద, కాడి మోయని ఎడ్ల మీద పెట్టి వాళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా ప్రత్యేకంగా ఒక స్థలం దగ్గర, ఆ స్థలం పేరు పెరేజ్ ఉజ్జా. దానికోసం కాదు, ఉజ్జా చనిపోయింది కాబట్టి ఆ స్థలానికి పెరేజ్ ఉజ్జా. నాకోలు ఎసరు నేను పొరపాటు కాకపోతే
నాకోను కళ్ళము. త్వరలో దేవుని చిత్తం మీద నాకోను కళ్ళ మీద ఒక వర్తమానం చెప్తాను, చక్కగా ఉంటుంది. ఎక్కువ యాంటీబయాటిక్లు ఉంటాయి అక్కడ, అప్పుడు గమనిస్తాం. ప్రస్తుతానికి దాటి వెళ్ళిపోదాం. నాకోను కళ్ళము దగ్గర ఎడ్లకు కాలు జారింది. జారాలంటే కాలు ఎడైనా జారచ్చు, ఆ కళ్ళం దగ్గర ఎందుకు జారాలా? దాని వెనకాల మామూలు సరే, దాన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాం, తర్వాత కాలంలో చూద్దాం. అయితే ఆయన ఎడ్లు కాలు జారిపోయేసరికి ఎడ్ల బండి మీద పెట్టబడిన మందసము బ్యాలెన్స్ తప్పడము ఒకవైపున పడిపోతూ ఉండగా ఉజ్జా అనే వ్యక్తి ఏం చేశాడు? తన చేతులతో పడిపోకుండా దాన్ని అదిపి పట్టుకునే ప్రయత్నం చేశాడు. దేవుడు దాన్ని అంగీకరించలే. దేవుడు చిత్తం లేకుండా దేవుడికో సేవ చేయడాన్ని దేవుడు ఎప్పుడు ఇష్టపడాడు. అది పాడైపోతుంటే పోని అంటాడు, కానీ తన క్రమానికి దాటి మరి అన్నడు కూడా ఆయన దాన్ని సరిచేయడు. ఆయన విత్తని చోట కోసేవాడు, పాడైపోయిన చోట మరలా పునరుత్పత్తి చేయగలిగేవాడు. కానీ పాడైపోతుంది కదా బాగు చేద్దామని ఉద్దేశం చేత దేవుడి చిత్తం లేకుండా సేవ చేయడానికి ముందుకు వస్తే దేవుడు ఇంటికి ఒప్పుకోడు దాన్ని. అయితే అలాగూ చేయి పెట్టినటువంటి ఉజ్జాకి దేవుడు ఇచ్చినటువంటి శిక్ష మరణ శిక్ష. చనిపోయినటువంటి ఆ స్థలంలో దావీదు పెరేజు ఉజ్జా అనేటువంటి పేరు పెట్టాడు. తర్వాత భయక్రాంతుడైపోయాడు, భయపడ్డాడు. ఇది నా ఇంట్లోకి వస్తే కనుక నేనే తాకినట్లయితే నా పరిస్థితి ఏమోగును అని భయపడి ఆయన నెమ్మదిగా అక్కడి నుంచి అబీనాదాబు ఇంట్లోంచి తీసుకొచ్చినటువంటి మందసాన్ని ఎవరింట్లో పెట్టాడు? ఉబేదేదోము ఇంట్లో పెట్టాడు. ఉబేదేదోము ఇంట్లోకి రాగానే, ఉబేదేదోము ఇంట్లోకి మందసం రాగానే ఆయనకు ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. ఎవరింట్లో ఉంటే అక్కడ ఆశీర్వాదమే. కానీ మందసం ఒకరింట్లోకి రావడం అనేది ఆశీర్వాదం అనే భాగాన్ని చూస్తారు, బాధ్యత అనేటువంటి భాగాన్ని ఎవరు చూడరు. ఎంత భయం భ్రాంతులతో కూడుకున్నటువంటి పని తెలుసా? అపరిశుద్ధమైనటువంటి తాకిడి తాకకూడదు, అగౌరవంగా దాన్ని ఎప్పుడు కూడా చూడకూడదు. ఎందుకంటే ఇప్పుడు చనిపోతేనే ఇతని ఇంట్లోకి వచ్చింది. అది అందరూ మందసం మా ఇంట్లో ఉంటే ఆశీర్వాదం, మందసం మా ఇంట్లో ఉంటే ఆశీర్వాదం అనుకుంటారు. కానీ మందసం ఉండడం వల్ల ఎన్ని బాధ్యతలు వస్తాయో, ఎంత భయానికి గురవుతుందో, ఎంత కష్టంతో కూడుకున్నదో, ఇది ఈ భాగాన్ని చూడరు ఎవరు. ఇది సెపరేట్ భాగం అది. అయితే ఉబేదేదోము ఇంట్లో కూడా ఆశీర్వాదాలు రావడాన్ని గురించి విన్న తర్వాత దావీదు ఎట్లా తన యొక్క ప్రాంతంలో గుడారంలోకి తీసుకొద్దామని నిర్ణయించుకొని చక్కగా దేవుడు నియమించినటువంటి ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారంగా అదే నియమాలలో లోబడి ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా దాన్ని తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చే ముందు దావీదు చాలా ఆనందభరితుడవుతున్నాడు. ఎందుకంటే 8 మంది సహోదరులు ఉన్న చోట చాలా చిన్నవాడు. అధికారం దక్కాలంటే 8వ ప్లేసు 8. ఆమేన్. 8కే దక్కుద్ది అధికారం. ఎప్పుడు కూడా 1 నుంచి 7 ఉన్నా కూడా 8కే దక్కుద్ది. అయితే 8వ వాడు దావీదు ఎట్టి పరిస్థితుల్లో శక్తి రూపంలో ఎలా చూసినా కూడా తన సహోదరులు ఎదుట చాలా చిన్నవాడు. దావీదు లాంటి ఇప్పుడు పెట్టి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేయండి అంటే మీరు చేయరు కూడా. మీకు అర్థం కాలేదు. సరే కానీ ఏంటంటే సాగుదాం. వేరే మైక్ అన్నా, ఈ మైక్ సహోదరుని తల తిప్పొద్దంటుంది. ఆయన తను చేసినటువంటి పనిలో ఇంకొంచెం సౌండ్ పెంచాను. వెంటనే ఆయన మందసాన్ని తీసుకొని రావడాన్ని బట్టి చాలా ఆనందపడుతూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే మందసం లేక చాలా సంవత్సరాలు దాటిపోయింది, చాలా దశాబ్దాలు దాటిపోయింది. అప్పటికే మరల దశాబ్దాల వెంబడి మందసము తమ యొక్క ప్రాంతంలోనికి రావడాన్ని బట్టి బహుగా ఆనందపడుతున్నారు. ఆ ఆనందంలో తట్టుకోలేని స్థితిలో దావీదు పాట ఉంటుందిగా, దావీదు వల్లనే నాట్యమాడి, గట్టిగా చప్పట్లు కొట్టి పాట పాడితే చాలు, తర్వాత నాట్యం గురించి చూద్దాం. సాధారణంగా పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టు కదా. కానీ దావీదు చక్కగా అని అంటాడు, ఐ విల్ ప్లే బిఫోర్ థీ దై లార్డ్. నా తండ్రి ఎదుట నేను ఆడుతాను, నా తండ్రి ఎదుట నేను నాట్యం ఆడుతాను అంటాడు ఆయన. ఎంత బాగా నాట్యం ఆడుతానంటే ఎట్టాడాడైనా
చొక్కా తీసేసి మరి ఆడాల్సి వస్తుంది. అయ్యా ఎంత ఆత్మవశుడైపోయాడంటే చొక్కా ఉందో లేదో, నేను రాజులాగా రాజసాన్ని ప్రదర్శించినటువంటి ఆ క్రియ ఉన్నదో లేదో చూసుకోలేనంతగా ధీరత్వంలో ఒక రాజు అసలు ఆడతాడా? ఆడిస్తాడు. కానీ అలాంటిది రాజు అయి ఉండి అసలు ఆయనను గురించి తన భార్య అయిన ఎవరు సౌలు కుమార్తె అయినటువంటి మీకాలు, ఏ కాలు? మీకాలు అంటది పనికత్తెల ఎదుట ఒక వ్యర్థుడు ఒకడు డ్యాన్స్ చేసినట్టు డ్యాన్స్ చేసాను. ఎంత ఘోరము! పనికత్తెల ఎదుట వ్యర్థుడు మళ్ళా అట్లా ఆడినట్టు ఆడేవయ్యా నువ్వు. ఎంత ఘోరమైన పరిస్థితి అది. రాజులాగా బిహేవ్ చేయలేవు. ఆ దర్పము ఆ రాజసమునిలా కనబడలే. కానీ నిజమైన రాజు ఎదుట బుల్లి రాజులు ఆడాల్సిందే. ఏ నిజమైన అధిపతి ఎదుట బుల్లి అధిపతులు ఆడాల్సిందే. సర్వాధిపతి రాజులకు రాజు అయిన ఆయన ముందు మనం రాజు అనుకోవడానికి వీల్లేదు. మన కిరీటాలు తీసి ఆయన కాళ్ళ దగ్గర పెట్టాలి. సాధారణమైన ప్రజల దగ్గర కిరీటం పెట్టుకుంటామే కానీ ఆయన ఎదుట కిరీటం పెట్టుకుని ఉండగలిగేటువంటి సమర్థులు లేడు. అయితే తన ఎదుట దేవుడైనటువంటి యెహోవా ఎదుట తగ్గింపు జీవితము కలిగి ఉన్నటువంటి దావీదు యొక్క క్రియకు, తన యొక్క నృత్యానికి, నాట్యానికి తన భార్య పెట్టిన పేరేంటది? వ్యర్థుడొకడు నాట్యం ఆడినట్టుగా ఆడితే. సరే కరెక్ట్గా పదాలు చూడండి అంటాడు. అక్కడ అంటదమే హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలులకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనంగా కనబడ్డావు తెలుసా అంటూ అపహాస్యం చేసింది, చులకన చేసేసింది. దాన్ని దావీదు చాలా చాకచక్యంగా తిప్పికొట్టాడు. ఎంత బాగా తిప్పికొడతాడు చూడు. మొత్తం ఆమె కాందాన్ని మొత్తం తీస్తాడు ఆయన. అంటే కాందాన్ని అంటే ఆమెను, వాళ్ళ అమ్మ నాన్నలను, వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తాడు. అంటాడు చూడండి, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనముల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేస్తిని. యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. అంటే మీ డాడీ ఇట్టాగే రాజసమని రాజని నాటకాలు ఆడిండు. ఏమైనా లాస్ట్కి విసర్జించబడ్డాడు. ఆయన ఎదుట నేను రాజుని, నేను పెద్దని ఆయన ఐరన్ చొక్కాలు వేసుకొని ఇటు అనుకుంటే రాదు. మాసిపోయిన బట్టలు వేసుకొని మొత్తం అడిగి కడిగి తుడిసి చేసేటువంటి పనులలోనే ఆయన మనల్ని హెచ్చించే విధానం దాక్కుంటుంది. సమయానికి వచ్చి కూర్చుంటే ఏం రావండి దేవుని దగ్గర. ఆయన దగ్గర ఎట్లుండాలా? ఆడాలా, చెమటోడ్చాలా, కష్టపడాలా. ఎట్లుండాలంటే యూట్యూబ్లో చూసాడు కనబడతాడు ఈ పాస్టరు ఒంటరిగా పని చేస్తున్నాను అనుకోవాలి, ఏ పని ఎవరితో పని చేస్తున్నాను అనుకోవాలా. అట్లాగే ఉండాలి. దాంట్లోనే గొప్ప విజయం దాంట్లో హెచ్చింపు అక్కడే దాచి ఉంచాడు ఆయన. అంతేగాని అయ్యా హెచ్చింపులోకి పోయిన ప్రతి ఒక్కరు కూడా తగ్గించబడ్డాడు. చరిత్రలో అట్లాగే జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో జరుగుతుంది. మనల్ని మనం తగ్గించుకొని ఆయన పని చేయడానికి వెనకాడకుండా వచ్చిన ప్రతి చోట హెచ్చింపులు దాచి ఉంచాడు. కానీ ఈ సందర్భం అంతటిని భార్య అయినటువంటి మీకాలు ఆలోచించండి. భర్తను ఎప్పుడు కూడా పెద్దగా అర్థం చేసుకున్నట్టుగా కనబడని స్త్రీ. అదేంటి దావీదుతో పాటు 2 రోజులు ఉంటే ఎవరికైనా అర్థమైపోద్ది దావీదుకి దేవుడు అంటే పిచ్చని, దేవుడు అంటే వెర్రని, ఏదైనా చేస్తాడని. కానీ హృదయానుసారంగా జీవించున్నటువంటి దావీదుకి పక్కన ఉన్నటువంటి మనుషులకి అర్థమవుతుంది నేను ఎంత భక్తిపరుడో, భార్యకి అర్థం కాల. ఈ భార్య తన భర్త యొక్క భక్తిని గుర్తించడంలో విఫలుడైపోయింది. ఫెయిల్ అయిపోయి ఒక పిచ్చోడు దొంగతా ఉన్నావేమి నువ్వు అని ఉన్నది. దాంతో దావీదేమనలే. కాకపోతే దావీదు వెనకాల ఉన్నటువంటి గొప్పదైన గొప్ప రాజు మాత్రము సీరియస్గా తీసుకున్నాడు. ఆయన దావీదు సౌలునేమనలే, దావీదును మీకాలనేమనలే. ఎందుకంటే ఆయనకు తెలుసు వెనకాల పరాక్రమంలో శూరుడు ఒకడు ఉన్నాడని.
ఆయన చూసుకుంటాడు. ఎక్కడ స్విచ్ నొక్కాలో ఆయనకు తెలుసు. వెంటనే మీకాలో నీ గర్భం అనే స్విచ్ ఆఫ్ చేసిన అన్నాడు ఆయన. వింటున్నారా? మీకాలు యొక్క గర్భం అనే స్విచ్ ఆఫ్ అయిపోయింది. చనిపోయే వరకు కూడా మీకాలు యొక్క గర్భం తెరవబడలే. రాణి అని అనిపించుకుంది కానీ గొడ్రాల బ్రాకెట్లు బిరుదు పెట్టించుకుంది. రాణి పనికెత్తల చేత గొప్పదైనటువంటి స్థితిగతుల్లో చక్కగా ఆశీర్వదించబడి పని చేయించుకున్నట్టుగా కనబడింది కానీ గర్భం మూయబడిపోయింది, గొడ్రాలు అనబడింది. దాన్ని ఇంగ్లీష్లో బ్యారన్నెస్ అంటారు. అంటే గొడ్రాలు తనము, ఇంకేమంటారు? గొడ్రాలు తనము, ఇంకా గొడ్డుతనము. బైబిల్ పరిభాషలో ఉన్న మాటలు ఇవన్నీ కూడా. గొడ్రాలు గొడ్డుతనము అంటే ఏంటో తెలుసా మీకు? అంటే ఏంటది? అర్థం కాలే. పిల్లలు కనని దాన కన్యక కూడా కనదయ్యా. ఇంగ్లీష్లో మెయిడెన్ అని ఒక పదం ఉంటుంది. మెయిడెన్స్ కూడా కనరు. మెయిడెన్స్ కంటేనే షాక్. కన్యకైనా మరియా మెయిడెన్. మెయిడెన్ వేరు, ఉమెన్ వేరు, బ్రైడ్ వేరు. మాట వింటున్నారా? వీళ్ళు వర్జిన్ వేరు, వీళ్ళంతా వేరు వేరు. ఇంగ్లీష్లో చాలా పదాలు ఉంటాయి, బట్ పర్వాలే. గొడ్రాలు అంటే ఏంటి అసలు? పిల్లలు లేనిది. మరోసారి అదే రిపీట్ అయింది. వంశాన్ని వృద్ధి చేయలేకపోయింది. కరెక్ట్. ఒక స్థితిలో ఒక రూపంలో కరెక్టే. ఇంకా ఏదైనా ఇంకొంచెం బెటర్ గెస్మెంట్? గొడ్రాలు జీవాన్ని తీసుకురాలేనిది. కరెక్ట్. ఇది కూడా వాస్తవమే. మీరు చెప్పినవన్నీ కరెక్టే ఒక కోణం కూడా. కానీ గొడ్రాలు అనబడిన దానికి సరైన రీతిలో బైబిల్ యొక్క లేఖనానుసారమైన అర్థం చెప్పాలంటే ఫలింపలేనిది. మంచిగా గమనించండి. ఫలింపలేనిది అన్న అర్థమే గొడ్రాలు, గొడ్డుతనం అనే పదానికి సరైన అర్థం. ఫలింపలేనిది, విచ్ కెన్ నాట్ బ్రింగ్ అవుట్ ఫోర్త్ ది ఫ్రూట్. ఫలాన్ని ఉత్పత్తి చేయలేనటువంటిది, తీసుకురాలేనటువంటి దాన్నే గొడ్రాలు అంటారు. ఈరోజు మన అంశం కూడా బ్యారన్నెస్, గొడ్డుతనము, గొడ్రాలుతనము. ఇంకా చాలు, గొడ్డుతనం జాలిగా పేరు దగ్గర ఉంటే ముందుకు ఇప్పుడు పోయేది గొడ్డుతనము. జాగ్రత్త వినాల. ఈ మాట వినగానే అదేంటి గొడ్డుతనం గురించి ఏముంటుంది అనిపిస్తూ ఉంటుంది సాధారణంగా. ఎసర్రా అంతేనా కదా? గొడ్డుతనంలో ఏముంటుందయ్యా? మా అందరికీ పిల్లలు ఉన్నారు. 90% మందికి, మా అందరికీ తలకాయలు పట్టుకునేంత మంది పిల్లలు వచ్చేసారు. మా బండ్ల మీద కూడా పట్టనంత పిల్లలు వచ్చేసారు. ఇక్కడ వెళ్తుంటే ఆటోని లిఫ్ట్ అడిగేంత మంది పిల్లలు వచ్చేసారు. మాకెందుకు గొడ్రాలుతనం గురించి? అయ్యా వింటుంటివా? కానీ సంఘాలలో 99% మంది గొడ్రాళ్ళే. మీకు అర్థమైందా? ఆత్మీయంగానే కాదు, భౌతికంగా కూడా గొడ్రాళ్ళే. తీస్తాం, అన్ని బయటకు తీద్దాం. ఎంత ఘోరమైన గొడ్రాలంటే దేవుడు ఆశీర్వదించే స్థలాల్లో సాధారణంగా ఇక గొడ్రాలను పడినది ఉండదు అన్నాడు ఆయన. ఆయన ఆశీర్వాదాల్లో గొడ్రాలు అనబడినది ఉండదు అన్నాడు. కానీ గొడ్రాలు ఫలాన్ని ఇవ్వలేనిది, ఫలించలేనిది అనేటువంటి రీతిలో పరిశుద్ధ గ్రంథం చాలా చోట్ల చాలా రకాలుగా మాట్లాడు. ఇది చాలా పెద్ద అంశము. ఈరోజు ఎంత మట్టుకు అవుతుందో అంత మట్టుకే ముందుకెళ్దాం, తర్వాత భాగాలుగా ముందుకు సాగిపోదాం. దీనిలో చాలా మర్మయుక్తమైన విషయాలు దాచిపెట్టి ఉంచాడు దేవుడు. అయితే గొడ్రాలు అనబడిన దాంట్లో మనం చూస్తూ ఉన్నాం. మీకాలను దేవుడు జీవితాంతం గొడ్రాలుగా పనిష్మెంట్, శిక్షించాడు. చాలామంది అట్లా శిక్షించబడుతూ ఉంటారు. వారి కోసము ఎంత ప్రార్థనలు చేసినా, ఎన్ని చేసినా ఆ తాళం తీయబడదు. ఎక్కడ తీయబడుద్ది అంటే మురగవలసిన చోట మురిగితే తీయబడుతుంది. సరైన చోట మురగాలి. బార్కింగ్ అబౌట్ ద రైట్ ట్రీ విల్ బ్రింగ్ అవుట్ ద ఫ్రూట్ ఆఫ్ దర్ వూంబ్. వారి గర్భం యొక్క ఫలము బయటకు వస్తుంది సరైన చోట కనుక అది చేయబడితే. కానీ ఇంతకీ నేను గొడ్రాలనా కాదా, నువ్వు గొడ్రాలనా కాదా అని తెలుసుకోవడానికి బైబిల్లో ఉన్నటువంటి విస్తారమైన సమాచారాన్ని గమనించాలి.
బైబిల్లో అసలు గొడ్రాలలో రకాలు ఉంటాయా? ఈ మనం కనబడాలంటే రకాలు తీయాలి కదా. గొడ్రాలలో రకాలు ఉంటాయి అయ్యా. దాంట్లో కొన్ని రకాలను, ప్రస్తావించబడిన రకాలు మీ ముందు పెడతాను చూడండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 26వ వచనం తీయండి. కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశములో ఉండదు, నీ దినముల యొక్క లెక్క సంపూర్తి చేస్తా నేను చేసేదను. చాలు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. జాగ్రత్త గమనించాల. మొదటిది ఏమిటి? అయ్యో, ఓకే. ఒకటి మగవానికే గాని ఆడుదానికే గాని, తర్వాత గొడ్డుతనం ఉండదు. అంటే అయ్యా గొడ్డుతనము మగవారికి ఆడవారికి ఇరువురికి ఉంటుందా? నేను సాధారణంగా గొడ్డుతనం అంటే ఆడవాళ్ళ గురించి అనుకోలేను. మీరు సాధారణంగా తెలుసా, పరిశీలనాత్మకంగా చూడకపోతే గొడ్రాలు అంటే సాధారణంగా భౌతికమైన కోణంగా ఉన్న కూడా ఆడవాళ్ళని అనుకుంటారు. కాదు, దేవుడు మగవాళ్ళని కూడా గొడ్రాలని చేస్తాడు. ఆత్మీయంగా మాట్లాడుతున్నాడా? ఆత్మీయంగా ఎట్లా ఇద్దరు ఉంటారు, మాట్లాడే భౌతికంగానే. భౌతికంగా పురుషుడు కూడా గొడ్రాలు అవుతాడు, స్త్రీ కూడా గొడ్రాలు అవుతుంది. అందుకే నేను మీకు బైబిల్లో ఉన్న విస్తారమైన సమాచారాన్ని తీసుకొచ్చి, గొడ్రాలు అంటే ఫలింపలేనిది అని అర్థం. ద వన్ హూ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ మోర్, లేదా బ్రింగ్ అవుట్ ది ఫ్రూట్, ఫలాన్ని లేదా ముందు కొనసాగించి ఉత్పత్తి చేయలేని దాన్ని గొడ్రాలు అనబడుతుంది. ఇప్పుడు మగవారిలో గొడ్రాలు ఏదైతే ఉన్నదో మనకు వాక్యం కనబడుతూ ఉంటుంది, నపుంసకులు అనే మాట. ఎస్ఆర్నో? కొంతమంది పుట్టుకతో నపుంసకులు, కొంతమంది పరలోక రాజ్య నిమిత్త నపుంసకులు, కొంతమంది మనుష్యుల చేత నపుంసకులుగా చేయబడి అని రాయబడ్డది. వారందరూ కూడా మగవానికైనటువంటి గొడ్రాలు. నా మాట వింటున్నారా? తర్వాత ఆడుదానైన గొడ్రాలు ఉంటారు. ఎవరిదైతే మీకాలు యొక్క గర్భం మూయబడిందో ఇది గొడ్రాలే. ఎస్ఆర్నో? అంటే ఇది ఫలాన్ని ముందుకు తీసుకెళ్ళదు. తర్వాత ఇంకోటి ఏంటిది? కంటిన్యూ. పశువుల్లో కూడా ఏముండదు? పశువుల్లో కూడా గొడ్డుతనం ఉంటుందా అయ్యా? పశువుల్లో ఉంటుందా? మేము తెచ్చుకున్న 10 బర్రెలు 15 అయినాయి అంటే నీ పశు సంపద ఆశీర్వదించబడింది. నీ పశువుల్లో గొడ్రాలు లేదు. ఓ ప్రత్యేకంగా ఒకటి ఉంటుంది, 70,000 80,000 తెచ్చుకున్నావు, అది ముందుకు సాగుతుంది దాని కథ, అది గొడ్రాలే. అది ఎందుకు మూయబడింది అంటే అదేమైనా తప్పు చేసిందా? అది ఎందుకు తప్పు చేద్ది? దాని పని అది గడ్డి తినుకుంటూ పోద్ది. దాని యజమాని కూడా నీవు ఎక్కడో తింగరేషం వేస్తే దాని గర్భం మూయబడుద్ది. మీకు అర్థమవుతుందా? నేను ఇంకా భౌతికంగా ఇక ఆత్మీయంగా వెళ్ళలే, మనం ఇంకా భౌతికంగానే చూస్తూ ఉండం. ఏదది? రెండవది పశువుల. ఎస్ఆర్నో? క్యాటిల్స్, పశువులు, జంతువులు లేదా పక్షులు, అవి కోళ్ళు అవ్వచ్చు, కుక్కలు అవ్వచ్చు, పిల్లులు అవ్వచ్చు, మేకలు అవ్వచ్చు, బర్రెలు అవ్వచ్చు, ఆవులు అవ్వచ్చు. మీరు వింటిరా? అది ఏదైనా సరే పశు సంపద వృద్ధి చెందుతుంది అంటే దేవుడి యొక్క యెహోవా ఆశీర్వాదాలకు మీరు కారకులై, మీలో గొడ్రాలు అనేది లేదు. ఇక మీ పశువులోనూ లేదు అయ్యా, మనుషుల్లోనూ లేదు. కానీ మనుషులలో ఎట్లా గొడ్రాలు అవుతారు? మగవాళ్ళు ఎట్లా అవుతారు? ఇప్పుడే చెప్పా కదా, మనుషుల్లో కూడా 3 రకాలు అవుతారని. ఒకటి పుట్టుకతో నపుంసకులు, 2 పరలోక రాజ్యానికి నపుంసకులు, 3 మనుషుల చేత చేయబడే నపుంసకులు. స్త్రీలో కూడా అట్లే రకాలు ఉంటాయి.
ఒకటి ఫ్యామిలీ ప్లానింగ్ నపుంసకులు, గొడ్రాళ్ళు. నీకు అర్థం కాలే? ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే నువ్వేమైనావు? నువ్వు ఇక ఫలాన్ని ఉత్పత్తి చేయాలని గొడ్రాలివి నువ్వు. నీకు అర్థం కాకపోతే మైక్ సౌండ్ పెట్టరు. నీకు ఫ్యామిలీ ప్లానింగ్ జరిగిందంటే నువ్వేమయ్యావు? యు ఆర్ అ బ్యారన్ చైల్డ్. బ్యారనెస్ అనేటువంటిది అత్యంత భయంకరమైన శాపంలో శాపం. మనం ఏరుకోరు తెచ్చుకుంటాం, నాకు శాపం కావాలి, శాపం కావాలి. డాక్టర్ చదువుతాడు, అయ్యా శాపం కావాలా అనగానే నువ్వేం చేస్తావు? అటు ఇటు చూస్తావు, బంధువులను వాళ్ళని వీళ్ళని అమ్మ నాన్న అడుగుతావు, అమ్మ శాపం తెచ్చుకుందిరా, డాడీ శాపం తెచ్చుకుందిరా, బంధువులు శాపం తెచ్చుకుందిరా. ఏంటా శాపము? గొడ్రాలే శాపము. అప్పుడు అలాంటి తెచ్చుకో అనగానే ఏం చేస్తాం మనము? అప్పుడు భర్త చెప్తాడు, చెయ్యి మా ఆవిడని శపించండి. మా ఆవిడకి శాపం తీసుకురాగానే డాక్టర్ వెంటనే చకా చకా కట్ చేసి ట్యూబుల్ని గొడ్రాలని చేసిరు. నేను కాదా? నేను చెప్పింది అర్థమైతలేదు మీకు? అంటే మీరు అందరూ అనుకుంటారు నేను గొడ్రాలు అంటే మా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలను చూసుకొని గొడ్రాలు కాదు అనుకుంటేవి. నువ్వు భౌతికంగానే గొడ్రాలివి, ఇక ఆత్మీయంగా చూపిస్తా ఆగుర్రి. మన తోళ్ళని ఎగిరిపోతే ప్రవక్త గారు చూపించే చోట మనం భౌతికంగా గొడ్రాలమే, ఆత్మీయంగా గొడ్రాలమే. ఎక్కడన్నా ఫలించే వారిగా ఉన్నామంటే ఆశ్చర్యమే. ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకొని గొడ్రాలు అయిన వాళ్ళు ఉన్నారు, గొడ్రాలుగా చేయించబడ్డ వాళ్ళు ఉన్నారు. కొంతమంది పుట్టుకతోనే కొంతమంది స్త్రీలకు గర్భాలు తెరవబడని అందరూ వారు కనలేరు, పుట్టుకతోనే సమస్యలు ఉంటాయి. కొంతమందికి పెద్ద అయ్యాక అయ్యా దాన్ని ఏమంటారు వడి కాదు, గర్భం ఉడకడం వల్లనో నీటి బుగ్గల వల్లనో ఎసారనో రకరకాల సమస్యల వాళ్ళు గొడ్రలుగా ఉంటారు. అన్నీ బాగున్నా కూడా కొంతమంది స్పెషల్గా డబ్బులు ఇచ్చి మరి గొడ్రలు అవుతారు. గాడ్ బ్లెస్ యూ. రెండోది ఏంటది? పశువుల్లో గొడ్రాలు. తర్వాత ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 11వ వచనం. దేవుడు యాక్చువల్గా గొడ్రాలుగా చేయకుండా వాటి సమృద్ధిని మూయకుండా సమృద్ధిగా దయచేసేటువంటి మరికొన్ని లక్షణాలు ఉంటాయి చూడండి. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని ఇతరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, గర్భఫలము ఆల్రెడీ మొదట్లో వెళ్ళిపోయింది, పశువుల విషయంలోను 2 దీంట్లో వెళ్ళిపోయింది, నీ నేల పంట విషయంలోను నేల 3 నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. ఎగ్జాక్ట్లీ. యెహోవా నీ దేశం మీద వర్షము. చాలు గమనించాడు. అయితే గొడ్రాలు అనేటువంటి శాపములో ఎవరైనా ఉన్నారా లేదా అని తెలుసుకున్నటకు ఈ 3 కేటగిరీలో చూసుకోవాలి. ఒకటి ద బ్యారన్నెస్ ఇన్ ద బాడీ, దేహంలో గొడ్రాలతనము. ద బ్యారన్నెస్ ఇన్ ద ల్యాండ్, నేలలో పంట పొలాల్లో గొడ్రాలతనము. ద బ్యారన్నెస్ ఇన్ ద హ్యాండ్ వర్క్, చేతి పనులు. ఎందుకంటే ఈ పశువులు కావచ్చు, పంట పొలాలు అవ్వచ్చు, మిగిలిన వేరైనా సరే పక్షులు, మీతో ఏదైనా సరే చేతి పనులు అవ్వచ్చు. ఈ 3టిలో భౌతికమైనటువంటి గొడ్డుతనం ఉంటుంది, గొడ్రాలతనం ఉంటుంది, ఫలించలేని స్థితి ఉంటుంది. ఏమవుతుందంటే ఎట్లయితే 2-3 పిల్లలను కానీ ఆపరేషన్ చేయించి గొడ్డుతనం చేయించుకున్నామో చేతి పనుల విషయంలో కూడా అంతే. కొంత ప్రారంభిస్తాము ఆర్థికమైనటువంటి ధనార్జనతో, సంపాదనతో ముందుకు పోయి తర్వాత ఇటు అప్పు తీరదు, డబ్బు ఆగదు. మీకు అర్థమవుతుందా? డబ్బు రావడం ఆగిపోయిందా? ఆగదు, కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది లోపలికి. ఏదైనా అప్పు తీరిందా? ఏది తీరదు, ఇంకెక్కువ అవుతుంది. ఇది మీకు అర్థమవుతుందా? ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే నీ చేతి పనులను యెహోవా ఆశీర్వదించక దానికి గొడ్డుతనాన్ని, బ్యారన్నెస్ని అనుగ్రహించినప్పుడు ఇది జరుగుద్ది. సంపాదిస్తావు, సంచిలేస్తావు, చిల్లు పడుద్ది, పోతనే ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నావా? చేస్తున్నాం. వ్యాపారం చేస్తున్నామా? చేస్తున్నాం. సంపాదిస్తున్నాం. ఏడన్నా పైసా మిగిలిందా? మిగలదు. ఏమాత్రం కూడా బరకత్ రాదు. ఇది ఏం రాదు? బరకత్ లేని పని అంతా. ఎంత అన్నా కష్టపడు. వృద్ధి చెందుతున్నామా నాన్న అంటే అప్పుల లిస్టు పెరుగుతుంది తప్ప వృద్ధి రూపాయి కనబడదు.
చేతి పనులు ఎంత కష్టం తగ్గుతుందా? లేదు లేదు, కష్టం అంతకంటే ఎక్కువైతుంది ఇంకా అది. ఎందుకంటే ఈ చేతి పనుల విషయంలో ఎవరికైతే గొడ్డుతనం లేదో వారు నిద్రించుచుండగా నా ప్రియులకు దయచేస్తానంటాడు దేవుడు. దేవుడు చెప్పిన మాటే. కొందరు ప్రొద్దున్నే లేచి, ఉందా వాక్యం? తీయాలి ప్రసంగ పొరపాటు కాకపోతే. కీర్తన 127:2. సిస్టర్సే ఫాస్ట్ ఉన్నారు, చదవమ్మా. మీరు ఎప్పుడు లేస్తారు తెలుసా? మళ్ళీ పొద్దున్నే 4 గంటలకి లేస్తారు పని చేయడానికి. ఎన్ని గంటలకి? పొద్దున్నే లేచి మళ్ళా పని అంతా అయిపోయి పడుకునేసరికి ఎంత టైం అవుతుంది? రాత్రి ఎప్పుడో రాత్రి దాకా కష్టపడతావు నువ్వు. వ్యర్థమే. నువ్వే పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడితే నీకు రాంది ఆయనకు ప్రియుడుగా ఉండి గొడ్ర అనబడకుండా పండుకుంటే ఇచ్చేస్తున్నాడు వాళ్ళకి. నా మాట వింటున్నారా? అబ్రహాం సంపాదన తెలుసా మీకు ఎట్లా జరిగిందో? అబ్రహాం సంపాదించిండు. ఎట్లా సంపాదించిండు? తన నాన్న తను పోతా ఉంటే ఎలిమెలెక్ అని ఒక ఆయన, అంతేనా? ఎలిమెలెకేనా పొరపాటు కాకపోతే? అబీమెలెక్ అని ఒక ఆయన ఏం చేశాడు? తన భార్యను తీసుకెళ్ళాడు. దేవుడి చేత గట్టిగా గద్దించబడ్డాడు. ఓ నాయన మీ హెడ్డేకి ఎందుకు బాబు అని చెప్పి భార్యను ఇచ్చేసి పశువుల్ని సంతలించి పంపించాడు. అబ్రహాం ధనవంతుడు అయ్యిండా? ఎంత కష్టపడ్డాడు? అరే కష్టపడలే, అంతే. దేవుడి చేత ఎల్లవేళ భద్రం చేయబడి ముందుకు సాగాడు ఆయన. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందయ్యా అంటే, నీ చేతి పనుల విషయంలో నిన్ను గొడ్రాలుగా చేయకుండా నీకు సమృద్ధిని కలగజేస్తున్న వాగ్దానం నెరవేర్పులో జరుగుతుంది. లేదనుకో, నీకు నెలకు 1,00,000 వచ్చినా సరే 1,20,000 ఖర్చు ఉంటుంది. ఈఎంఐలని, మొన్ననే కొన్న స్థలానికని, అదని ఇదని మొత్తానికి చూసేవాడికి మాత్రం నువ్వు బాగా కనపడతావు. లోపల ఎన్ని పుట్టలలో లొసుగులు ఉన్నాయో నీకు నీ భార్యగా తెలియదు. చూసేవాడికి 1,00,000 సంపాదిస్తారా వాళ్ళు అని పేరే కానీ ఎన్ని రంధ్రాలు ఉంటే తెలియదు అలా. దేనికై అంటే నీ చేతి పనుల విషయంలో గొడ్రలు అయిపోయావు. ఇక నీ స్థలం విషయంలో, నేల విషయంలో నీకు 10 ఎకరాల భూమి ఉంటే దానిలో 5 ఎకరాలు దాని ఏం భూమి అంటారు? గుడ్డు భూమినా? మన ప్రాంతీయ భాషలో ఏమంటారు? పండంది, బీడు భూమి, ఇంకా సౌడు. ఇది బాగుంది లిరికల్గా పలకడానికి. సౌడు భూమి అయ్యా, సారం లేనిది అది. తెలుసా, ఇజ్రాయేలీలు వాళ్ళు ఉండే భూభాగం అంతా గట్టి ఎడారి, కానీ ప్రపంచం మొత్తానికి వ్యవసాయాన్ని నేర్పించే స్థాయిలో నిలబడ్డారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు, మీరు మళ్ళీ చూసుకోండి, హెచ్కెల్ గ్రంథంలోకి వెళ్ళి కనబడుతుంది. ఇప్పుడు తీయరు, టాపిక్ లార్జ్ అవుతుంది. అని అంటాడు, నేను నీ భూమిని, నేలను నేను స్వస్థపరిచితిని అంటాడు ఆయన. అంటే నేల విషయంలో ఉన్న గర్భం యొక్క గొడ్డుతనాన్ని తీసేశాడు. ఇప్పుడు ఎడారిలో కూడా పంటలు పండించేసి దేశంగా మార్చబడ్డది. నీ నేల నా నేల పండదు. నీకు నేల ఉంటుందా? ఉంటుంది, పైసా పనికిరాదు. ఇంచురా, నువ్వు అమ్ముదామని చూస్తావు, కొందాం అనుకున్నది 3 కూడా పాడు చేస్తుంది నీ నేల. ఎందుకయ్యా అంటే నీ నేల గొడ్డుతనంగా వచ్చేసింది. అది పంటేస్తే పంట పండుతుంది, అమ్మడానికి ఉపయోగపడతలేదు. అది దేనికయ్యా అంటే నీ నేల గొడ్డుతనాన్ని దేవుడు శపించేశాడు. ఇక భౌతికంగా గర్భాల దగ్గరకు వచ్చామా, ఇక నువ్వు ఫలించలేవు. దేనికంటే ఒకటి, నీ సొంత జ్ఞానాన్ని వాడి నువ్వు పైపులు కట్ చేయించుకుంటేవి, బాగుందా? నీ సొంత జ్ఞానాన్ని వాడి పైపులు కట్ అయిపోయినాయి, ఇక గొడ్డుతనమే, నువ్వు తెచ్చుకున్న గొడ్డుతనం అది. మరి రేపటి దినాన్న నాకు 2 కొడుకులు, నేను మీ పేరు చెప్తున్నా, మీరు ఫీల్ అవుతారు, నేనే చెప్తున్నా. నా పెద్ద కొడుకు చిన్న కొడుకు
చెమ్ముగాడు కదా జూయి జూయి అన్నట్టు వాళ్ళు కూడా జూజీ అన్నారు. ఏదో అనుకోకుండా టపా అని చనిపోయినారు. అన్న పరిస్థితి ఏంది? నేను ఆల్రెడీ మా ఆవిడకి ఆపరేషన్ చేయించాను అనుకో, వాట్స్ నెక్స్ట్? తర్వాత 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 ఏం చేద్దాం? దత్త తీసుకుందామా? తర్వాత ఏంది? ఒకటి, దేవుడి చిత్త ప్రకారంగా తన మహిమను బయలుపరచకై పుట్టుకతోనే కొంతమంది గుడ్డులుగా చేయబడతారు. కానీ మూర్ఖత వల్ల తమకు తాము గుడ్డులుగా చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ మనుషుల చేత. అసలు ఈ గొడ్డుతనానికి అందరికీ కారణం ఏందయ్యా? ఈ మూడింటికి నేను చెప్పేది ఒకదానికి కాదు. అది నీకైనను, నీ పాడి పంటల పశువులకైనను, నీ చేతి పనులకైనను. అన్నిట్లలో గొడ్డుతనం ఉందా? ఉంటుంది. చేతి పనుల గొడ్డుతనం ఇంకా ప్రసంగి గారిని అడగండి, అనుభవం బాగా చెప్తాడు. ఏమంటాడు తెలుసా? వీడు కష్టపడతాడు, వీడు గడతాడు, వాడు ఉంటాడు. వీడికి భాగ్యం లేదే ఇస్తారనా? వీడు సంపాదిస్తాడు, తినడానికి ఈయనకి ఏముండదు. వీడికి షుగరు బీపీ 2 ముద్దలు ఎక్కువ తిని టపా అంటాడు. వీడు సంపాదిస్తే వాడు తింటాడు. వీడేది గొడ్డుతనం కలిగిన వాడు. అన్ని రీతుల్లో గొడ్డుతనాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. సాధారణంగా అందరికీ గొడ్రాలతనం అంటే ఓన్లీ స్త్రీలు మాత్రమే ఒక పిల్లలు లేకపోవడం అనే కోణం గుండా చూస్తారు. బైబిల్ పరిభాష అలాగే చెప్పట్ల. నీ ఆస్తి విషయంలో గుడ్రలు అయ్యావు, నీ సంపద విషయంలో గుడ్రలు అయ్యావు, నీ చేతి పనుల విషయంలో గుడ్రలు అయ్యావు. నేను ఏదో జీవనోపాధి చేద్దాం అనుకుంటా, ఒక్కడి కుదిరి సావదు. ఎందుకంటే నీ చేతి పనుల గొడ్రాలతనం వచ్చేసింది, ఫలాలు రావు. ఏదో ఉత్పత్తి చేయాలనుకుంటా, ఏది ఉత్పత్తి కాదు భౌతికంగా. అన్ని విషయాలలో నేను గొడ్డుతనం వల్ల నేను మూయబడితిని, మీ కాళ్ళు మూయబడ్డట్టుగా. నా మాట వింటున్నారా? కానీ ఈ గొడ్డుతనానికి గల కారణాల గురించి మాట్లాడతాడు హోషేయ గ్రంథం. చాలా ఉన్నాయి కారణాలు, నేను కొన్ని మాత్రమే మచ్చుకు చూపిస్తాను మీకు. అయ్యా చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయి. చాలా చోట్ల గొడ్డుతనానికి గొడ్రాలతనానికి కారణం చూపిస్తూ ఉంటాడు దేవుడు. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూడు. ఇజ్రాయేలు అన్యజనులు, మంచిగా వినాలి అమ్మ, వింటున్నారా? ఎందుకో నీ పంటలో గొడ్రాలతనమో, నీ చేతి పనుల్లో గొడ్రాలతనమో, నీ ఆశీర్వాదంలో గొడ్రాలతనమో, నీ గర్భఫలంలో గొడ్రాలతనమో ఎక్కడో అయ్యా మీ గనక నేను చెప్పినటువంటి ఇన్ని రకాల కేటగిరీలో ఒక్క గొడ్రాలతనం మీ దగ్గర ఉన్నా సరే, ఇప్పుడు చెప్పే ఈ కారణాలు జాగ్రత్త పరిశీలించాలి. ఎందుకంటే ఇక్కడున్న ఈ కారణాలు కనుక నీలో ఉంటే దీని దగ్గర మురిగి నీ గొడ్రాలతనం తీసేయించుకోవాలి. వేరే చోట మురిగితే గొడ్రాలతనం తీయడైనా అని అంటాడు. ఇజ్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. అన్యజనులు సంతోషపడతారు ఎలాంటి వాటికి, నువ్వు ఖుషి అవ్వబాకు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. అది సంగతి. నువ్వు నీ దేవుని ఏం చేసావు? ఎప్పుడో వదిలేసావు. నా దేవుడు లేదు, నా వర్తమానము లేదు, నా ప్రార్థన లేదు, నా వర్తమానం చదవడం లేదు. ఎప్పుడో దేవుని విసర్జించేసావు. విసర్జించి విగ్రహారాధన మొదలుపెట్టావు. విగ్రహారాధనకి ప్రవక్త గారి ద్వారా దేవుడు చెప్పిన వివరణ చెప్పండి ఫాస్ట్గా. ఎగ్జాక్ట్లీ అయిపోయా, మంచిగా చెప్పారు మీరు. దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని నువ్వు నీ భార్యకి ఇచ్చినా, నీ ఉద్యోగానికి ఇచ్చినా, నీ వాహనానికి ఇచ్చినా, నీ అనుకూలతకి ఇచ్చినా, నీ సౌకర్యతకి ఇచ్చినా, నీ నిద్రకి ఇచ్చినా, నీ ఫోన్కి ఇచ్చినా, నీ పిల్ల జరలకి ఇచ్చినా, వాళ్ళందరూ నీ విగ్రహాలు అన్నాడు ఆయన. ఇంతకు మించిన విగ్రహారాధనకు మరొక ఉదాహరణ, మరో నిర్వచనం లేదు. విగ్రహాలు అంటే ఖచ్చితంగా ఏదో విగ్రహం తీసుకొచ్చి పెట్టి ఒక రూపాన్ని పెడుతున్న విగ్రహారాధన అనుకుంటారు. కాదు కాదు. దేవుడా కుటుంబమా, నువ్వు దేవుని అనుకోకుండా కుటుంబం అనుకున్నప్పుడు కుటుంబం నీ విగ్రహం అయిపోయింది. నీకు దేవుడా దైవ సంబంధం వ్యక్తిరా కాపరా అన్నప్పుడు నువ్వు నన్ను కనుక ఎక్కువ పెట్టుకున్న ఒక దేవుని గురించి, దేవుని కంటే ఎక్కువ నన్ను పట్టుకోగానే నేను నీకు విగ్రహం అయిపోయినా అంతే. దేవుడు తర్వాత ఎవడైనా దేవుడు ఎదుట ఎవరినైనా ఎదిరించాల్సిందే. కానీ అని అంటాడు, నీవు దేవుని విసర్జించి విగ్రహారాధన విగ్రహములతో విభిచరించితివి. నీ గంధములన్నిటి మీద ఉన్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. నీ దగ్గరున్న ఎందుకో పనికిరాని ఆ అరకొర సంపాదన, ఆ అరకొర తిండి, ఆ అరకొర ఆశీర్వాదాలను చూసి నువ్వు ఏదేదో ఆశపడితివి. అరకొరమైనదే, చాలా చిన్నదే. అందుకే దేవుడు చాలా మందిని ఆశీర్వదించాడు. నిజంగా మా చాలా సైపు మళ్ళీ చెప్తా ఉన్నా, దేవుడు నేను ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే
నీవు ఇప్పుడున్న పరిస్థితుల్లో నుంచి నీకు అత్యధికమైన ఆశీర్వాదాలు వచ్చినా కూడా నీలో ఏ మార్పు ఉండదు అన్నప్పుడే నేను ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నాకు సడన్గా 10 కోట్లు వచ్చాయనుకో, నేను మారిపోతే నేను గర్వము తూకవునేరే అని అన్నాడు అనుకో, అంటే ఇవి తెలుగులో అంటే జనాలు తప్పుగా తీసుకుంటారు, అందుకే మళ్ళీ హిందీ వాడుతున్నా, అర్థం కాదు సగం మందికి. తూకవునేరే తెలిసే క్యావతా అన్నాడు అనుకో, టపాన్ తీసేస్తాడు అన్నాడు. అది ఈయనయ్యా నాకు. కానీ 10 కోట్లు ఇచ్చిన తర్వాత ఇప్పటికంటే ఎక్కువైన దీనత్వం ఉందనుకో, దాన్ని అప్పుడు దేవుడు తెలుసా ఇవి తక్కువ, దీనిలో నమ్మకంగా ఉండి ఇంకెక్కువ ఇస్తా అంటాడు ఆయన. దేవుడు ఆశీర్వాదాలు ఖచ్చితంగా షరతులు ఉంటాయి. కానీ కొంచెం ఆశీర్వాదాలు రాగానే వాడు ఇల్లు వస్తే మారాడు, వాడు బండి వస్తే మారాడు, వాడు పొలం వస్తే మారాడు, వాడు పెళ్ళి అయితే మారాడు, ఇంకా వాళ్ళు పిల్లలైతే మారారు, గాడ్ బ్లెస్ యు, ఉద్యోగాలు వస్తే మారారు, టపా అయిపోతుంది అది. యోబు ఉన్నా లేకుండా ఒకే రకంగా ఉన్నాడు చూసారా. అబ్బో అలా ఉంటేనే ఆశీర్వాదాలు సమతా స్థాయిని కలిగి ఉంటాయి. ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉండే వాళ్ళకి లెక్కలేనన్న ఆశీర్వాదాలు, అది పెద్ద ధననిది. అది తర్వాత చూడండి చూడా, కలములు గాని గానుగలు గాని వారికి ఆహారం ఇయ్యవు, కొత్త ద్రాక్షరసము లేకపోవును. ఎఫ్రాయిమీయులు ఐగుప్తు. కొత్త ద్రాక్షరసం అంటే తెలుసా? కొత్త ఉత్తేజము, కొత్త వాక్య సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ వల్ల కలిగేటువంటి ఇన్స్పిరేషన్, ది మోటివేషన్, ఇది కలగదు. తర్వాత ఎఫ్రాయిమీయులు ఐగుప్తులకు మారుదురు, అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు, యెహోవా దేశంలో వారు నివసింపకూడదు. యెహోవాకు ద్రాక్షరస పానార్పణము వారు అర్పింపరు. వారు అర్పించు బలులందు ఆయనకు ఇష్టం లేదు. వారు ఆహారంగా పుచ్చుకున్నది ప్రలాపము చేయవారి ఆహారం వలెనగును. దాన్ని భుజించు వారందరూ అపవిత్రులగుదురు. తమ ఆహారము తమకే సరిపడును గాని యెహోవా మందిరంలోనికి రాదు. మీరు వింటున్నారా అయ్యా? మళ్ళీ ఒకసారి 2 వర్షాల పైకి వెళ్ళాలి. చాలా మంది వాక్యాన్ని ఇంతవరకు ఎప్పుడు సరిగ్గా ఇంత తీక్షణంగా చూసి ఉండకపోవచ్చు. మళ్ళీ చదవాలా? యెహోవాకు ద్రాక్షరస పానార్పణము వారు అర్పింపరు. అర్పించలేరు, అర్పించరు కాదు, చేత కాదు వాళ్ళకి. వారు అర్పించు బలులందు ఆయనకి ఇష్టం లేదు అసలు. వారు ఆహారంగా పుచ్చుకొనినది ప్రలాపము చేయవారి ఆహారం వలెనగును. దాన్ని భుజించు వారందరూ అపవిత్రులవుతారు. తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరంలోనికి రాదు. అంటే ఏంటో తెలుసా? యెహోవా మందిరంలోనికి వచ్చేది ఏది? దశంభాగము, ప్రథమ పిడికలు, కానుకలు, స్వేచ్ఛార్పణలు, ఎసర్రా, ఇవి మాత్రమే వస్తాయి. ఇది ఎవడివ్వలేడు. మంచిగా వినండి. నేను విశ్వాసిని, నేను దశంభాగం ఇవ్వట్లే, నేను కానుక ఇవ్వట్లే, స్వేచ్ఛార్పణ ఇవ్వట్లే. ఎప్పుడెప్పుడు అని చెప్పండి, సందర్భాలు చెప్పాలా? కాదు, నేను ఎప్పుడెప్పుడు ఇయ్యను అయ్యా? అప్పులు ఎక్కువైపోయి రాబడి తక్కువైనప్పుడు, అంటే సరిపోనప్పుడు. 2 డబ్బు పిచ్చి ఎక్కువైనప్పుడు. 3 ఇంతిత్తే పాస్టర్ ఏడా ధనవంతులు అవుతాడు అన్నప్పుడు. సార్ ఎందుకు నాన్న అంటే అసలు ఇది నీకు ఒక శాపం అనే విషయం చాలా మందికి తెలియదు. నేను నా తిండి నాకే సరిపోతుంది, మందిరానికి ఏం తీసుకెళ్ళలేకపోతున్నా. నువ్వు శాపగ్రస్తుడివి, నువ్వు గొడ్రాలివి. చాలా మందికి తెలియదు ఈ విషయాలు. నేను నా తిండి నాకు సరిపోతూ కూడా యెహోవా మందిరికి సమృద్ధిగా తీసుకురాగలుగుతున్నంటే ఇంతకు మించిన ఆశీర్వాదాలు లేవయ్యో ఆ విషయాల్లో. చేతి పనులు అది గొప్ప ఆశీర్వాదకరస్తాయి. నువ్వు దేవుడికి ఇచ్చేవాడివా? నీ చేయి పైన ఉంటుందా? ఎప్పటికైనా మళ్ళీ ఆయన చేతన పైన పెడతాడుగా. అసాధారణమైనటువంటి క్రియ. కానీ అంటాడు వీళ్ళ తిండి ఇలాగే సరిపోద్ది, యెహోవా మందిరానికి ఏం తెలియదు వీళ్ళు. సాధ్యపడదు. ఎందుకంటే యెహోవా మందిరానికి ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన యొక్క చేతి పనులకు గొడ్రాలు వచ్చింది. మనం గొడ్రాలం కాబట్టి తెలియము, మనకే సరిపోతుంది. కానీ అది ఎలాంటి తిండి అంటాడు ఆయన? పై వచనం ఏమన్నది? ప్రలాపించు వారి. ప్రలాపించడం అంటే ఏంది? ఏడుపు కొట్టు తిండేది. అది నువ్వు ఇవ్వలేకుండా ఉండి నీకు నువ్వే తింటుంటే సరేలే దేవుడు క్షమిస్తాడులే అని అనుకుంటా. కానీ శపించినటువంటి ఆహారం అది, శాపగ్రస్తమైన ఆహారం అది, గొడ్రాలు చేయబడిన ఆహారం అది. మనకే సరిపోద్ది. ఇన్ని అప్పులు ఉన్నప్పుడు ఇచ్చుడు అవసరమా అంటే దేవుడికి లెక్కలు తెలియదు. నీ అంత మా స్మార్ట్ కాదనుకున్నవింది. ఎంత ఇస్తే ఎంత అవుతుంది?
ఎంతలోంచి ఎంత అవుతుంది? దేవుడు మంచిగా అయ్యా పైసలు లేకుండా 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 టక్కని పైసలు వచ్చిన సంగతి చెప్తున్నా చూడండి. మీకు డబ్బులు ఉన్నప్పుడు ఎవడైనా ఖచ్చితంగా దేవుడి కోసం తీయవలసింది తీస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నా కుమారుడు లేమిలో కూడా తీస్తాడా? నా కుమారుడు కలిమిలో కాదు, లేమిలో దారిద్రతలో కూడా పాటిస్తాడా? దేవుడి యొక్క ఆలోచన ఎప్పుడు అట్లాగే ఉంటుంది. ఇజ్రాయిళ్లకు ఆహారమును ఆకలి కలగజేసింది ఆయనే, ఇచ్చింది ఆయనే. సమృద్ధిలో పాటించారా చూసింది ఆయనే, లేకుండా చేసి పాటింతురో లేదో అని చూసింది ఆయనే. ఆయన ఏం చేస్తాడంటే ఒక్కసారి సరే ఉన్నప్పుడు బాగానే ఇచ్చాడు, ఒకసారి తీసేసి చూద్దాం ఏం చేస్తాడా, ఒకసారి టైట్ చేసి చూద్దాం ఆర్థిక పరిస్థితిని. మంచిగా వినారా నా మాట వినండి అయ్యా. దశం భాగాలు స్వేచ్ఛార్పణ మానేసిన వాడు ఎవడు కూడా సండే నాన్ వెజ్ మానేయలేదు. గుర్తుపెట్టుకోవాలా. నేను 90% బల్లగుద్ది చెప్తా. సరిపోదు తక్కువ వచ్చిందని చెప్పి దశం భాగాలు స్వేచ్ఛార్పణ మానేసాడు, సండే ఇంట్లో నాన్ వెజ్ మానేడు, తిండి లేదని. దేని దాని లెక్క దేవుడు చూస్తాడు. ఏమని? లేమిలో ఏం చేస్తాడో చూద్దాం నా కుమారుడు నా కుమార్తె. చూడగానే అక్కడ ఓడితిమా, అక్కడి నుంచి మన పతనాన్ని పట్టుకోగలడానికి నీతో పాటు నీ సంఘం అంతా నిలబడలేవు. నువ్వు నీతో కాదు. ఎందుకంటే యెహోవా ఒకరిని లేపునప్పుడు ప్రపంచమంతా తొక్కిన వాడిని ఆపలేడేవాడు. యెహోవా ఒకరిని తొక్కినప్పుడు ప్రపంచమంతా లేపాల చూసినా లేపలేడేవాడు వాడిని. నెవర్ ప్లే గేమ్స్ విత్ గాడ్. సెన్సిటివ్ గాడ్. మన దేవుడు చాలా సున్నితమైన వాడు. తన వాక్యాల విషయంలో రోషం కలిగి ఉంటాడు. కానీ లేమిలో కూడా ఇవ్వడాన్ని చూశాడా? తర్వాత మన వృద్ధిని ఎవడు ఆపలేడు. మన వృద్ధిని ఎప్పుడు ఆపడైనా. నా మాట వింటున్నారా? తర్వాత ఇంకొంచెం ముందుకు చదవండి. అది వారికే సరిపోవును కానీ యెహోవా మందిరంలోనికి పనికి రాదది. నియామక దినాల్లో కూడా యెహోవా పండుగ దినములలోను మీరేమి చేతురు? ఏం చేస్తారు? లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు. ఏం సంభవించినందున? లయము సంభవించినందున. నియామక దినాలు అంటే ఏంటి? పండుగ దినాలు. 7 పండుగ దినాలు చేశారు, వాటిని నియామక దినాలు అంటారు. ఆ దినాల్లో ఏం చేయాలా? సమాజం అంతా కలిసే చేయాలా. ప్రతి ఒక్కడు తనదైన శక్తి కోసం ముందుకు రావాలా. కానీ లయం అయిపోతున్నాం కదా అని కంటిన్యూ. జనులు వెళ్ళిపోయి ఉన్నారు. ఐగుప్తు దేశము వారికి కూడా స్థలముగా ఉండును. ఐగుప్తు దేనికి సాదృశ్యము? లోకానికి, టు ద వరల్డ్. అలా ఐగుప్తునకు వారు ఏమయ్యారు? స్థలముగా ఉండును. తర్వాత నోబు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును. yes of course. మొండుమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును. ముళ్ళకంప వారి నివాస స్థలములలో పెరుగును. ఎట్లుంటది నివాస స్థలం? ముళ్ళకంప పెరిగితే ఇటుపోయినప్పుడు కూర్చుద్ది, అటుపోయినప్పుడు కూర్చుద్ది. అసలు ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది కానీ ముళ్ళకంపల మీద ఉన్నట్టు ఉంటుంది. తర్వాత శిక్షా దినములు వచ్చే ఉన్నవి. శిక్షా దినములు రాబోతున్నవిగా. వస్తేనే ఇట్లయితుంది. తర్వాత ప్రతీకార దినములు వచ్చే ఉన్నవి. ప్రతీకారం తీర్చుకునే దినాలు ఇవి దేవుడు మీ పట్ల. తాము చేసిన విస్తారమైన దోషాలు ఏవైతే ఉన్నావో, తాము చూపిన విశేషమైన పగలను ఎరిగిన వారై తమ ప్రవక్తల అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకొందురు. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చెయ్యి అంతటిలోను వేటగాని వల వంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. ఎప్పుడన్నా మీకు అనిపించిందా ఈ పాస్టర్ ఏది మాట్లాడినా నన్ను గుచ్చుతూనే ఉంటుంది నాకు అని అనిపించిందా? ఎప్పుడు నన్ను పోసినట్టే, నన్ను కోసినట్టే, అసలు నా కోసమే వర్తమానం తయారు చేసిన ఏంది ఇది అనిపించింది ఎప్పుడన్నా? జాగ్రత్త, అట్లాంటి దాడి శత్రువులపైన జరుగుతుంది. తర్వాత గిబియాలో చెడు కార్యములను జరిగిన నాడు
జనులు దుర్మార్గులైనట్లు yes వారు బహు దుర్మార్గులైరి. yes యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. yes వారి పాపములకే ఆయన వారికి శిక్ష విధించును. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు yes ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయలుపేరునకు వచ్చి ఆ లజ్జకరమైన దేవతకు తమను తాము అప్పగించుకొనిరి. తాము మోహించిన దాని వలనే వారు ఏయిరైరి. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వల్ల ఎగిరిపోవును. జననమైనను గర్భముతో ఉండుట అయినను గర్భమును ధరించుటైనను వారు కుండదు. మీరు వింటున్నారా? ఇదంతటి గల కారణం ఏంటంటే దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని నువ్వు మనుషులకి, డబ్బుకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, అప్పులకి, ఆస్తులకి, కాపురులకి ఇచ్చినందున దేవుడికి లోబడవలసిన చోట వీళ్ళకు లోబడిన చోటే ఈ కార్యాలు జరుగుతాయి. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ యువర్ బ్యారనెస్. వారు జన్మించడానికి కానీ, కనడానికి కానీ, గర్భాలు తెరవడానికి కానీ, పూర్తి ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తాడు, గర్భం మొత్తాన్ని కూడా నిలిపివేయడానికి గల కారణాలు ఏంటంటే వారు అన్య దేవతలను మరియు విగ్రహారాధనను దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని మరొకరికి ఇచ్చిన చోట ఈ కార్యాలు చోటు చేసుకుంటాయి. అది నీ గర్భ విషయంలో అవ్వచ్చు, నేల విషయంలో అవ్వచ్చు, చేతి పనుల విషయంలో అవ్వచ్చు, నీ కుటుంబంలో శాంతి సమాధానకర పరిస్థితులు అవ్వచ్చు. అన్ని చోట్ల గొడ్రాలుగా మనం గర్భాలు ముయ్యబడ్డానికి ఉన్న కారణము దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవుడికి ఇవ్వకుండా ఆయన స్థానాన్ని ఎవరికో ఇచ్చావు. నిన్ను సంపూర్ణంగా నియంత్రించేది ఎవరు? దేవుణ్ణి నియంత్రించాలా. నువ్వు ఎవరికి భయపడాలా? దేవుడికి భయపడా. పీటర్ బ్రదర్ నన్నేమంటాడు నాకు అనవసరము, ఆయన ఏమంటాడు నాకు అనవసరము, ఈయనేమంటాడు నాకు అనవసరము, నా దేవుడు నన్ను ఏమంటాడు నాకు అది కావాలా. మీరు కూడా కాపర్ ఏమంటాడా మీరు భయపడద్దు. ఈ వర్తమాన ప్రకారంగా దేవుడు నన్ను ఏమంటాడా, ఈ వాక్య ప్రకారంగా దేవుడు నన్ను ఏమంటాడా అనాలా. మనం ఒకరినొకరు భయపడుకోకూడదు అయ్యా, ప్రేమించుకోవాలా. మనం భయపడాల్సింది పరలోక తండ్రికే. కానీ మంచిగా వినాలా. ఇప్పుడు భర్త అంటాడు, అమ్మి పద చర్చికి ఆయన అనగానే భార్య అంటుంది, ఊకే నన్ను తిడుతున్నాడు ఆ పాస్టర్, పొద్దుస్తమానం నన్నే తిడుతున్నాడు అనిపిస్తుంది నాకు. చీరలు అంటాడు, జాకెట్లు అంటాడు, నగలు అంటాడు. అని అనేసరికి భర్త గారు ఇప్పుడు ఏం చేయాలా? భార్య గారిని సంతోషపెట్టడానికి ఇంట్లో ఆగిపోయాడు అనుకో, ఆ భర్త గారికి కొత్త విగ్రహం వచ్చింది. ఏందా విగ్రహము? భార్య తన విగ్రహము. ఎస్ఆర్నో యోబు కూడా ఇట్లాగే భార్య వచ్చి, ఏం తలగే నొప్పిరా నాయన, చెప్పించి చచ్చిపోరాదు. పాపం భార్య చెప్పినట్టు ఇంటే కొద్ది చచ్చిపోయేటప్పుడు 2 ముద్దలని వేసి దూరం నుంచి. ఎస్ఆర్నో అంతేనా కదా? కానీ భార్య లేదు, ఎవరూ లేరు, నా దేవుడిని ఎట్లా అనమంటావా అని దేవుడి పట్ల భయభక్తులు వెళ్ళి యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, చింది చోరీ. అర్థం కాలే కదా, హిందీ అర్థం కాదు ఇచ్చిన. అంత ఘోరమైన పరిస్థితి అంటే నీవు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోయా, నువ్వు మళ్ళీ గుర్తుపెట్టుకో, నీ మొట్టమొదటి పతనము దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని డబ్బుకి, పదార్థాలకు, మనుషులకు, సమయాలకు, వ్యాపారాలకు, ఉద్యోగాలకు, ఎవ్వరికి కాపురులకు సైతం ఇచ్చావా? ఒక రోజున నా మాట గుర్తుపెట్టుకో, నీకు వచ్చే తిండి రాబడి నీకు కూడా సరిపోదు. మందిరానికి ఏమైనా తీసుకొచ్చి పక్కన పెట్టు, తీసుకురావు కూడా నువ్వు, అసలు నీ సాధ్యం కాదు. అది తెచ్చినా కూడా ఎట్లా తెస్తావు తెలుసా? అని గులుగులుతో తెస్తావు. ఎందుకంటే తేపోతే మళ్ళీ రేపు ఇంకో వర్తమానం చెప్తాడని. కనీసము సరే ఎంత వచ్చి దానికి ఎట్టా తెలియదు కదా, ఓ 2000 ఇవ్వాల్సి ఉంటుంది, 100 ఇద్దాంలే, 500 ఇద్దాంలే, ఇంతే వచ్చింది అనుకుంటాడని చెప్పేసి గునుగుతూ సరుగుతూ సిద్ధ మనసుతో కూడుకునేది కాకుండా ఏదో మమ అనిపించి వెళ్ళిపోతావు నువ్వు. ఇక ఇది ప్రారంభ దశలో నీకు ఏర్పడదు, కానీ తీవ్ర స్థాయికి జారిపోగానే నీకు వచ్చే తిండి నీకు కూడా సరిపోదు. మందిరానికి నువ్వేమి ఇవ్వడం కాదు, అసలు అక్కడ దాకా రాదు. అది ఇదంతటికి గల కారణము దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని మరో చోట ఇచ్చినప్పుడు మాత్రమే. అయ్యా ఇక్కడ ఏం చేసింది మీకాలు? దావీదు రాజు స్థానము దేవుడి స్థానము 2 చూసుకున్నప్పుడు కౌనేరయ్యే రాజు, ఆ పెద్ద రాజు ధీరాజులు ఎంత అని
ఇష్టం వచ్చినట్టు ఆనందభరితులైపోయి ఆత్మహత్య వెళ్ళిపోయినాడు. ఈమె దేవుడి ఎదుట ఇజ్రాయేలు రాజువై ఉండి నువ్వు అని దేవుడి కంటే ఈమె ఈ ఇజ్రాయేల్ యొక్క రాజు స్థానాన్ని ఎక్కువ చేసింది. గర్భం స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ కాదు, డెడ్ అయింది. బ్యాటరీ తీసేసిండు దేవుడిగా. ఇక మళ్ళీ రీఛార్జ్ అవ్వదు, ఇక కాలేదు. ఇక ఎందుకయ్యా అంటే దేవుడి స్థానాన్ని నువ్వు ఎప్పుడు కూడా మనుషులకి ఇవ్వద్దు. భార్య భర్తకి ఇవ్వకూడదు, భర్త భార్యకి ఇవ్వకూడదు. నా భార్య రేపటి దినాన్న కనుక, అయ్యా మంచిగా వినాలా, రేపటి దినాన్న కనుక ఇదే సేవలో నాకు కనుక అడ్డుగా నిలబడ్డది అనుకో, నా భార్యని కట్టి గద్దించి నేను పక్కకి చేరి మరొకరిని కాపరిగా పెట్టి వెళ్ళిపోతా. నా మాట వింటున్నారా? కాపరిగా ఉండడం కదా నాకు కావాల్సింది, రాజ్యంలో ఉండడం కావాలి. నా గురి, నా లక్ష్యం రాజ్యం. ఈ నుండి 10 మాటలు పడే కంటే పక్క నుండి ఆడికి పోవడం మేలు, తొందరగా అవుతుంది. నా మాట వింటున్నారా? కానీ ఈ రోజున భార్య కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు, సంపాదన కొరకు, ఆస్తుల కొరకు, రకరకాల వాటి కొరకు దేవుడి స్థానాన్ని తగ్గించడం వల్ల నేను చాలామందిని చూసిన వారు తమ తిండికి తామకే సరిపోదు. అది ఎంత వచ్చినా సరిపోదు. 10,000 వచ్చినా సావదు, 50 సరిపోదు, 1,00,000 సరిపోదు, ఎంతటికి సరిపోదు. ఎప్పుడు లోటు కనబడుతూనే ఉంటుంది. దేనికంటే ఎక్కడో మన స్థానాల్లో వ్యత్యాసాలు వచ్చాయి. నా మాట వింటున్నారా? రెండో కారణం చూపిద్దునా? అయ్యా సిద్ధంగా ఉన్నారా? ఆసక్తిగా ఉందా? తర్వాత మాట్లాడుకుందామా? హృదయాల్లో గుచ్చుకుంటుందా? అయితే గుచ్చుదాం ఇంకొంచెం. ద్వితీయోపదేశకాండం 20 మొదటి వర్షం చూద్దాం. చదవండి. నీవు శ్రద్ధగా విని నేడు చదవనా అనుసరించి నడుచుకుని ఎడల భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. వినిన ఎడల ఈ దీవెనలు వచ్చి నీ మీదకి వచ్చి ప్రాప్తించును. తర్వాత చూడండి, నీవు పట్టణములో దీవింపబడదువు, పట్టణాల్లో దీవించబడతావు, పొలములో దీవింపబడదువు. అదేంది మాకెందుకో సిటీ వచ్చి రాలేదు, పల్లెటూరుకి వచ్చాం. అట్లే ఉండదు. దేవుడు నీకు తోడుంటే ఎక్కడున్నా ఆ స్థలం నీదే. ఎస్ఆర్నో ఎస్ఆర్నో కొంతమంది ఏం చేస్తారంటే ఇది మాకు వచ్చేస్తలేదు అక్కడికి వెళ్తామంటారు. ఈడ బారని పెన్ను ఆడెట్లా బారుతుంది? అది స్థలంలో సమస్య కాదు, పెన్నులో సమస్య. మీకు అర్థమైందా? రాస్తే ఈడ బారలేదు, ఈడ బారుతుందట. స్థలాల్లో లేదు, పెన్నులో సమస్య. నువ్వు ఎడున్నా అంతే, ఎందుకంటే నీ పెన్నే ప్రాబ్లం. తర్వాత నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల అది నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు. అది తెలుగులో బారాలేదు, ఇంగ్లీష్లో చూడండి. 4వ వచనం చాలా చక్కగా ఉంటుంది. బ్లెస్డ్ షల్ బి ద ఫ్రూట్ ఆఫ్ దై బాడీ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ దై గ్రౌండ్, ద ఫ్రూట్ ఆఫ్ దై క్యాటిల్ అండ్ ద ఇంక్రీజ్ ఆఫ్ దై కైండ్ అండ్ ద ఫ్లాక్స్ ఆఫ్ దై షీప్. అన్నిటి యొక్క ఫలము, గర్భఫలము, నేల ఫలము అంటే భూఫలము, జంతువుల ఫలము, చేతి పనుల ఫలము, గొర్రెలు, మెడ్లు, ఎడ్లు, గోడలు, అది కాదు. అది దేవునితో తోడుగా ఉంటే నువ్వు ఏది మొదలు పెట్టేసరి అది నడుతూనే ఉంటుంది. అది దానికి చాకచక్యాలు, ప్లాన్లు, ప్రణాళికలు అక్కర్లే. యెహోవాయే మన ప్రణాళిక. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి చేసే ప్రార్థనే మన యొక్క ఉన్నతమైన స్థాయికి మార్గము. ప్రణాళికలు అక్కర్లేదు, 10 మంది దగ్గర విచారణ చేయాల్సి అక్కర్లేదు. యెహోవా తోడుంటే చాలు. కానీ ఆ ఒక్కటి లేకపోతే ఎంతమంది తోడు నాకు గొడ్రాలే ముయ్యబడింది మనది. తర్వాత చూడండి, తొట్టియు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, ఓకే, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. ఓకే, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్టు చేయను. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నం అన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు. చాలు. ఇది దేవుడు చెప్పినవన్నీ ఆజ్ఞల ప్రకారంగా చేస్తే, ఆజ్ఞలు చేస్తే ఇట్లా ఆశీర్వదించబడతావు. చేయకపోతే 15వ వచనం చూడన్న, నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను, కట్టడలను
నడుచుకొనవలనని దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపాలన్నీ నీకు సంభవిస్తాయి. ఏంటి అంటే తెలుసా? రాసుకో, బైబిల్లో ఉంటుంది కదా, చూసుకో. శాపాల లిస్ట్ ఎంత పెద్ద ఉంటుందో. పట్టణంలో శపించబడదు, పొలంలో శపించబడదు, నీ గంప పిండి పిసుకు తొట్టి శపించబడదు, నీ గర్భఫలము భూఫలము ఆవుల ఫలము గొర్రెలు మేకలు శపించబడదు, లోపలికి వచ్చినప్పుడు శపించబడదు, బయటికి వెళ్ళినప్పుడు శపించబడదు. నీవు నన్ను విడిచి చేసే దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నువ్వు ఏదైతే చెయ్యాలని ప్రారంభిస్తావో, ఏదైతే చేయాలని పూనుకుంటున్నావో, ఏదైతే ప్రణాళిక కలిగి బ్రదర్ ఐ విల్ స్టార్ట్ దిస్ బిజినెస్, ఐ విల్ స్టార్ట్ దిస్ జాబ్, ఐ విల్ స్టార్ట్ దిస్ సంథింగ్, ఏదో ప్రారంభిద్దాం అనుకుంటున్నావో, ఇవన్నిటి విషయాల్లో యెహోవా శాపములను గద్దింపును ఈ మీదకి తెప్పిస్తాడు. ఆయన కరుణ గల తండ్రి ఏం చేసినా అంగీకరిస్తాడు అనుకుంటున్నారా? అది మీ అమ్మ నాన్న చేస్తారు. అట్లా మన దేవుడికి షరతులు ఉన్నవి, మన దేవుడికి కట్టడలు నియమాలు ఉన్నవి. మన దేవుడు మీ తల్లిదండ్రుల కంటే ప్రేమ కలిగిన వాడు, అలాగే రోషం కలిగిన వాడు. తర్వాత చూడండి, నీవు స్వాధీనపరచుకున్న గోవు దేశంలో నుండకుండా నిన్ను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరమ చేతను, మంట చేతను, మహాతాపమ చేతను, ఖడ్గమ చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించే వరకు అవి నిన్ను తరుమును. నీ తలపైన ఆకాశం ఇత్తడి వలె ఉండును, నీ కిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించే వరకు అది ఆకాశం నుండి నీ మీదకు వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గమున వారి ఎదుటి నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదు. నీ కళేబారములు సకలమైన ఆకాశ పక్షులను భూజంతువులకు ఆహారమగును. వాటిని బెదిరించి వాడు ఎవరును ఉండడు. యెహోవా ఐగుప్తి పుట్టి చేతను, మూలవ్యాధి చేతను, కుష్టి చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకున్న జాలకుందువు. ఎంతమంది డాక్టర్ దగ్గర పోదా పోదా? ఎన్ని మందులు అని పోదా? నా కోపం అయితే పైన తోలంతా నరికేసి పెడతా, పోదా? మళ్ళీ వస్తుంది అది, పెట్టింది అది, ఎటు పోతుంది. వెర్రితనమ చేతను, గుడ్డితనమ చేతను, హృదయ విస్మయమ చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాదువు. ఈ మార్గములను వర్తిల్ల చేసుకునలేవు. నీవు హింసింపబడి నిత్యము దోచుకునబడదేవు. అందరిని దోచుకుంటూనే ఉంటారు. నిన్ను తప్పించేవాడు ఎవరనో లేకపోవును. ఎవ్వడు తప్పించలేడు ఆ పరిస్థితిలో. ప్రదానము చేసుకుందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లు కట్టుదువు గాని ఇల్లు కడతావు, దానిలో నివసించలేవు. ద్రాక్ష తోట నాటుదువు గాని నాటుతావు, దాని పండ్లు తినలేవు. నీ యొద్ద నీ కన్నుల ఎదుట వధింపబడిన గాని నీ కన్నుల ఎదుట వధింపబడిన గాని దాని మాంసము నువ్వు తినలేవు. నీ గాడిద నీ ఎదురు నుండి బలాత్కారము చేత కొనుపోబడి నీ యొద్దకు మరలా తేబడదు. నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇవ్వబడును. జాగ్రత్త, 32వ వచనం జాగ్రత్త, గట్టిగా పట్టుకోవాలమ్మా, జాగ్రత్త. నిన్ను రక్షించువాడు ఎవరు? 32. నీ కుమారులను నీ కుమార్తెలను అన్యజనములకు ఇయ్యబడుదురు. ఎందుకు? ఇంటిమేషన్ ఎవడు చేసుకోడా? ఆడు చేసుకున్న వాళ్ళు ముందుకు వచ్చిన దేవుడు కూడా మనసును మార్చేస్తాడు. కనీసం సంఘశాఖోడు వాడు కూడా చీకొడతాడు. మీరు వింటున్నారా? మీకు అర్థమైతేలే అప్పుడు హిందీ మే బతాతా హూ. లేకపోతే అన్య జనులకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది మన బతుకులకు, లాస్ట్కి మన పిల్లల్ని. తర్వాత వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి చూచి క్షీణించబోవును గాని నీ చేత ఏమీ కాకపోవును. కోసం ఏమైనా చేద్దామని చెప్పి చూస్తావు. చూసి చూసి నా పిల్లడు ఎప్పుడు బాగుపడతాడు, నా పిల్లడికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, నా పిల్లడు ఎప్పుడు పెద్దల్లో ప్రవర్తిస్తాడు, నా పిల్లడికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, చూసి 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 కళ్ళన్నీ క్షీణించి క్షీణించి గుంతలు పడతాయి. ఇక మళ్ళీ పైపెచ్చేమని అవుతుందా అంటే అది కూడా కాదు, శూన్యమే. నీ వెరుగని జనము నీ పొలం పంటను నీ కష్టజీతం అంతయు తినివేయును. నీవు ఈ హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. నీ కన్నుల ఎదుట జరిగిన దానిని చూచుట వలన
నీకు ఎర్రి ఎత్తును. చూసి చూసి నీకు పిచ్చిలేస్తుంది ఈతర ఈ బతుకంతా అని. యెహోవా నీ అరికాల మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడు పుండును పుట్టించి నిన్ను బాధించును. యెహోవా నీవు నీ మీద నియమించుకొని నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరగని జనములను అప్పగించును. ఎవడు పడితే వాడు మన పేరు రాజు అయిపోతాడు, మన పేరు అధికారాలు చేయడం మొదలు పెడతారు. అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించదవు. అక్కడ పోయి ఏమంటాము? యెహోవా అనమిగా, దేవుని వైపు ఆరాధనలు ఉండవిగా. ఇక అంతా కొయ్య దేవతలు రాతి దేవతల వైపు అడుగులేస్తారు. యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకును సామెతకు నిందకును నీవు హేతువైందువు. ఈ లాస్ట్కి ఏమైందంటే ఇక నీ పేరు పెట్టుకుని సామెతలు పుడతాయి. ఇక సౌలును బట్టి పుట్టినట్టుగా విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకొందువు. కొంచెమే తెస్తావు. ఎలాగనగా మిడతలు దానిని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేదువు గాని ఆ ద్రాక్ష రసమును త్రాగలేవు. ద్రాక్ష పండ్లను సమకూర్చుకోలేవు. ఎలాగనగా పురుగు వాటిని తినివేయును. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండి గాని తైలముతో తలనంటుకొనవు. నీ ఒలివ కాయలు రాలిపోవును. కుమారులు కుమార్తెలు కందువు గాని వారిని ఎదురుండరు. ఎవరుంటారు? మీకు అర్థం కాలే? వచ్చి మళ్ళీ చదవండి. కుమారులను కుమార్తెలను కంటావు గాని వారిని ఎదురుండరు. ఉండరు. ఎడబోతారు? బతికే ఉంటారు, నీ దగ్గర ఉండరు. ఓడు హాస్టల్కి పోతాడు, ఓడు అమెరికా పోతాడు. ఆ చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకున్నావా అని ఇంకో దిక్కు పోతాడు. ఒకడు ఉన్నాడు. పేరుకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. దగ్గర ఉన్నారా? ఎవడు ఉన్నాడు. జనం వస్తే పట్టించుకొని ఆధార్ ఉండడు. రోజున పిల్లలు ఉన్నారా? మొత్తానికి ఆధార్ కార్డులో ఉంటారు, రేషన్ కార్డులో ఉంటారు, ఇంట్లో ఉంటారు. నీకు అర్థమైందా? అర్థం కాదు. మళ్ళీ ఇంకొంచెం ముందు చదవండి. ఇది కొంచెం పెద్దగా ఉంది. అయినా సరే ఉండరు. వద్దేవా? మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును. నీ మధ్యలో ఉన్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును. మన మధ్యలో బతకడానికి వచ్చిన పక్క ఏరియా కూడా మనకంటే మంచిగా హెచ్చించబడతాడు. ఎసర్రా తర్వాత నీవు మిక్కిలి తగ్గిపోతావు. అతడు నీకు అప్పించును గాని అతడు నీకు అప్పిస్తాడా? నీవు అతనికి అప్పియలేవు. అసలు ఆ ఇచ్చినప్పుడు తీర్చలేవు. ఫస్ట్ తర్వాత అతడు తలగా నుండును, నీవు తోకగా నుండువు. నీవు నాశనము చేయబడే వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఎలాగనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. ఆయన మాట ఎవరు మాట విన్నాము? ఎవరు మాట విన్నాం? లోక మాట విన్నాము, ఉద్యోగాల మాట విన్నాము, వ్యాపారాల మాట విన్నాము, భర్త మాట విన్నాము, భార్య మాట విన్నాము, పిల్లల మాట విన్నాము, పాస్టర్ల మాట విన్నాము, బంధువుల మాట విన్నాము, గడ్బేశ్వర. ఇంకా అమ్మమ్మల మాట, తాతల మాట, పెద్దమ్మల మాట, చిన్నమ్మల మాట, వాళ్ళ మాట, ఇళ్ళ మాట విని ఇన్ని శాపాలు మన జీవితాలు కనబడుతున్నాయి. ఇంకా కొన్ని రాబోతున్నాయి అప్కమింగ్. అవన్నీ కూడా ఇంకా ఇప్పుడు అయిపోలే. ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టుంది కథ. ఇంక చూడ అంటాడు తర్వాత. మరియు అవి చిరకాలం వరకు నీ మీదను నీ సంతానము మీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషమును హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడు కాలేదు. నీకు దేవుడు సర్వ సమృద్ధి ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, హృదయానందం ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా కూడా నువ్వు ఇంకా దాసుడవు కాలేదు. గనుక ఇప్పుడు మళ్ళా మొదలు పెట్టిన ఇలా ఇంకో పెద్ద లిస్ట్ ఇది. ఇప్పుడు దేవునికి సర్వ సమృద్ధి ఇచ్చాడా? ఏమీ లేని చోట సమృద్ధి కలగజేశాడు, సంతోషం లేని చోట సంతోషాన్ని ఇచ్చాడు, హృదయానందాన్ని కలగజేశాడు. ఇప్పుడన్నా దాసుడు అయితావా? క్రీస్తు కంటే కాలేదు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతాడు గనుక. ఇది చూడండి, ఆకలి దప్పికతోను వస్త్రహీనతోను అన్ని లోపములతోను యెహోవా నీ మీదకి రప్పించు నీ శత్రువులకు దాసుడు వగుదువు.
వారు నిన్ను నశింపజేయ వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు. యెహోవా దూరమై ఉన్న భూదిగంతముల నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనములను, క్రూర ముఖము కలిగి వృద్ధులను, యవనస్తులను, కటాక్షింపని జనములను గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పించును. 56వ వచనం త్వరగా. నీ గ్రామములలో, ఇదంతా అధ్యాయం అంతదే, నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకపరచుట వలనను ముడివేయుట వలనను ఏమీ లేకపోవడ చేత మీలో మృదువత్వమును అతి సుకుమారములను కలిగి, మృదువత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరికాలు మోప తెగింప స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలనని తన కౌగిట పెనిమిటి ఎడలైనను తన కుమారుని ఎడలైనను తన కుమార్తె ఎడలైనను కటాక్షము చూపకపోవును. నువ్వు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ఇంటికి వెళ్ళక అధ్యాయం చదువుకోండి అయ్యా. 1 కాదు 2 కాదు, దాంట్లోనే బేరాన్నేసిని కూడా శాపగ్రస్తంగానే దేవుడు ప్యాకేజీగా ఇచ్చేసాడు. ఇదంతా ప్యాకేజ్. ఇది నా మాట వింటున్నారా? ఎందుకయ్యా మేము గుడ్డలు అయిపోయినాం గర్భ విషయాలలో, స్థల పొల విషయాలలో, సంపాదన విషయాల్లో, చేతి పనుల విషయాలు? ఎందుకంటే ఈ 2 కారణాలు. 1, దేవుడి స్థానాన్ని మరొకరికి ఇచ్చావు. 2, దేవుడి యొక్క ఆజ్ఞలను అనుసరించడంలో తప్పిపోయావు. 2 కారణాలు. ఇది మనలను ఏది చేయకుండా చేసి పడేస్తుంది. ఆమేన్. కానీ గొడ్రాలుగా ఉండడాన్ని దేవుడు శాపగ్రస్తంగా చూస్తున్నాడు. అత్యంత భయంకరమైన శాపగ్రస్తమైన కార్యంగా చూస్తున్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది గుడ్రాలు ఉన్నారు. వారి ఎడల మాత్రమే ఆయన ఎంతో కృప చూపి వారందరి గర్భాలు తెరిచాడు. మీకు 7 అన్య వధువులను వర్తమానం విన్నారా? 7 అన్య వధువులు. అట్టాగే 7 గొడ్రాళ్ళు. బైబిల్లో 7 గొడ్రాళ్ళు ఉన్నారు. ముందుకు సాగిపోదాం చూడండి. ఆదికాండం. ఇది ఒక్కటి లిస్ట్ చెప్పుకొని ఆపేద్దాం. దీనిలోనే చాలా మర్మాలు దాచి ఉంటాయి. తర్వాత కాలంలో చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం 30వ వచనం. సారాయి ఎవరు? అబ్రహాం గారి యొక్క భార్య అయినటువంటి సారాయి గొడ్రాలు. కానీ ఆమెకు సంతానం లేకుండాను. తర్వాత కొద్ది దినాల తర్వాత దేవుడు జీవముత్పత్తి కాలంలో నీకు ఖచ్చితంగా గర్భాన్ని తెరుస్తానని మాటిచ్చి దేవుడు ఏం చేశాడు? ఆమె గర్భాన్ని తెరిచి వాగ్దాన వృత్తిగా ఆమెకు ఏం చేశాడు ఆయన? సారా, తెలుగులో ఓకే అందుకే నేను తెలుగులో ఇంగ్లీష్లో రాసుకోండి. అదే ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు భార్య రిబ్కా. మీరు రాసుకోండి, మీరు తెలుగులో రాయ. నేను నా రిబ్కా రాయచ్చలేదు, ఈజీ. తర్వాత 29వ అధ్యాయం 31వ వచనం. రాహేలు మాత్రం గొడ్రాలు. తర్వాత 4 న్యాయాధిపతులు 13:2. న్యాయాధిపతులు 13:2. ఆ కాలమున మనోహ భార్య అనే పేరు రాయబడ్డదా? రాయబల్ల. అందుకే మనోహ భార్య అని రాశారు. తర్వాత 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు మధ్యాహ్నం చదివారు కూడా. ఉన్నందున చాలు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నేను ఓన్లీ లిస్ట్ రాస్తున్నా, దీంట్లో ఉన్న మర్మాన్ని తర్వాత మాట్లాడదాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం.
వారిని అడగగా షునేమి పట్టణస్థురాలు 7 గెస్ చేయాల 7 ఎప్పుడు 7ది ఎట్లుంటుంది? అది ఏ ఆత్మకు సంబంధించిన వాడిదై ఉండాలా? ఎవరు? యోహాన్ ఎందుకు వచ్చింది మరి పేరు? జకరియా ఎలిజబెత్ల కుమారుడు. ఎవరు? బాప్తిజం ఇచ్చే యోహాను. అట్లా యోహానా? కరెక్టే, యోహాన్ గారు. అయితే ఆమె కూడా ఏముండే చూడండి, లూకా సువార్త 1:7 మంచి గమనించాలా. ఈ సిరీస్ గమనిస్తున్నారా? 7ది మళ్ళీ ఎవరు వచ్చారు? ఏలి ఆత్మ కూడా వచ్చిండు. అంటే 7లో ఏదో ఉండాలా, 7 అయ్యా. ఊరికే టైంపాస్ రాస్తలేదు, అలా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. కానీ దాన్ని చాలు. వీళ్ళందరూ ఈ 7 బైబిల్లో గొడ్రాళ్ళే విత్ బిగినింగ్. కానీ ఒక సమయం రాగానే ఈ 7 గర్భాలు తెరవబడ్డాయి. ఈ 7 కొన్ని ప్రత్యేకమైన సంగతులకు సాదృశ్యాలు. ఈ 7లో కొన్ని ప్రత్యేక మర్మాలు దాచించాడు. ఈ 7 అనగానే మనకు అర్థం కావాలి ఎక్కడో ఇది ఉందిరా నాయనా అని. ఎస్ఆర్నో సరే, దాని ప్రత్యేక వర్తమానం అట్లుంచేది. కానీ ఇప్పుడు ప్రత్యేక మరొక వాక్యం చూపిస్తా. యెషయా గ్రంథం ఇది ఒకటి చూపించుకొని ముగిచ్చేద్దాం, సమయం కూడా కావచ్చు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. వేరే మైకీరా, ఇది ఛార్జింగ్ అయిపోయింది. గొడ్రాలా ఛార్జింగ్ పెట్టలేదు. పిల్లలను కననిదానా జయగీతాలు స్టార్ట్ చేయి. గుడ్రాలు అంటే ఏంటిది? మైకి అంటాం ఒకటి. మొత్తం ఊరంతా తిరుగుతున్నారు కానీ గొడ్రాలా పిల్లలను కననిదానా జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడనిదానా జయకీర్తనలెత్తి ఆనందపడము. అరే ఇక్కడ ఉన్నటువంటి ఈ గొడ్రాలు ఎప్పుడు కూడా ఆనందపడేటప్పుడు చూడలే. స్టార్టింగ్లో మీరు వింటున్నారా? సారా బాధపడి హాగర్ను పట్టుకోవాల్సి వచ్చా. ఒక్కొక్కరిని పట్టుకున్నారు బాధపడి. ఎప్పుడు బాధలే, అన్నాలు కూడా తినలేదు వీళ్ళు. ఈ 7 స్టోరీ అట్లాంటిదే. ఎస్ఆర్నో అంటే ఈ 7 పురుషులు ఉన్నారా? ఉన్నారు. కానీ వీరు గర్భాలు ముయ్యబడి గొడ్రాలు కనబడ్డారు. కానీ ఒక దినాన్ని ఏమైందో తెలుసా? ఆయన అంటాడు గొడ్ర అంటే ఫలింపలేని అర్థం. నేను ఇక ఆ కాన్సెప్ట్లోకి వెళ్తలేదు, వేరే సైడ్కి వద్దాం, అది సెపరేట్ వర్తమానం, చాలా పెద్దది. ఆయన అంటాడు ఫలింపలేనిదానా గొడ్రాలా 18-20 ఏళ్ళు. నీకు అర్థం కాలే? ఏళ్ళు ఫలింపని తొరలికొండ గొడ్రాలా జయగీతం ఎత్తు, ఆనంద కీర్తన చేయి. ఏమి ఎందుకు 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 తర్వాత చెప్తారు చూడండి. చదవండి. సంసార పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమవుదురని యెహోవా సెలవిస్తున్నాడు. ఎంత విస్తారమో తెలుసా? ఇప్పుడు చెప్తాడు చూడండి. కుడివైపునకును అసలు నీ గుడారపు స్థలమును విశాలపరచుము. 12 ఫీట్లు కాదు, 23 ఫీట్లు కాదు, విశాలపరచు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు గొడ్రాలు కాదు, నువ్వు కరణం ప్రారంభించావు. నౌ యు ఆర్ ప్రొడ్యూసింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ అండ్ ప్రొడ్యూసింగ్. ఇక నువ్వు ఆగది బండి. మన దగ్గర ఫ్యామిలీ ప్లానింగ్ ఉండవు, వింటున్నారా? మన దగ్గర పని చేయవి అని అంచాడు. గుడారాలు విశాలపరచు ఇప్పుడే, తర్వాత కష్టమవుతుంది. గుడారాలు విశాలపరచు. నీ నివాస స్థలములు తెరలు నిరాటకముగా సాగనిమ్ము. అవి పెంచుకో. అవి ఎట్టుండాలా? తెరలు పోతా ఉండాలా, పెరుగుతూ ఉండాలి. అవి నీ త్రాలను పొడుగు చేయము. చెయ్యి పొడుగు చేయి. ఎందుకంటే పట్టరు పట్టరు పట్టరు. నువ్వు వింటున్నావా? పడతారంటున్నావు నువ్వు. పట్టరు ఇక. నీ మేకులను దిగగొట్టుము. కొట్టు. కుడి వైపునకును ఎడమవైపునకును నువ్వు వ్యాపించేదవు. అటు కడుతున్నావు, ఇటు కడుతున్నావు. ఇటు కడుతున్నావు నువ్వు. ఏమో మాకు తెలీదయ్యా. అటు కడుతున్నావు, ఇటు కడుతున్నావు, అటు వ్యాపిస్తున్నావు, ఇటు వ్యాపిస్తున్నావు. ఇంతకీ
అయ్యా అటు పెంచుదామా ఇటు పెంచుదామా అని అడిగాము. కుడి వైపు ఎడం వైపా, 2 దిక్కులు అవుతుంది. అది గ్రహించేవారు ధన్యులు. నిజంగానే ఒక దినాన మనము ఇదే గుడ్రాలతనంతో చాలా సంవత్సరాలు బాధపడతాం. కానీ ఏం జరిగింది తెలుసా? తర్వాత ముందు చూడండి, దేవుడు అంటాడు, ఇక మీరు గొడ్రాలక, యు ఆర్ నాట్ ఎ బ్యారన్ ఎనీమోర్, నౌ యు బ్రింగ్ ద ఫ్రూట్ ఆఫ్ దై లార్డ్. అన్నిట్లలో కూడా ఫలాలు బయటకు తీసుకురావాలి సమయం వచ్చేసింది. అందుకంటాడు, ఇంకే గుడారస్తాలు చిన్న ఉంచుతున్నావా, విశాలం విశాలం చేయి, తాళ్ళు లాగు. కడుతుంటే నేను అన్నాను, ఇది ఇక్కడ వరకే కట్టండి అన్న. ఈ పోల్ ఉందా, ఈ పోల్ ఇక్కడ వరకు వేయండి అంటే, లేదు లేదు పెంచు పెంచు అంటున్నారు కట్టే నిర్మాణకుడు. సరే కానీ ఎందుకంటే మనము గొడ్రాలుతనం అనే స్టేజ్ దాటేసాం. జయ గీతాలు ఆనంద గీతాలు మొదలుపెట్టే కాలంలో పెట్టబడ్డాం. తర్వాత చూడండి అంటాడు, నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరచుకొనును. ఏదది? ఈ అన్యుల యొక్క స్థలాలు దేశాలు మొత్తం స్వాధీనం కావాలా? నాకు తెలిసి మీకు అర్థమైతే లేదు. ఆ స్వాధీనపరచుకుని నేను ఒక అడిగేసా, మొత్తం స్వాధీనం చేసుకోవాలా. దర్శనం గారికి ఒక కళ వచ్చింది, స్వాధీనం చేసుకున్నట్టు. అదంతా అయితే చూడుర్రి. నేనైతే విశ్వసిస్తున్నా, నేనైతే గొడ్రాలతనం తీసేయబడింది నమ్ముతా ఉన్నా. తర్వాత చూడా, పాడైన పట్టణములు నివాస స్థలములుగా చేయము. ఏంది ఇదంతా పాడు చేసి కొత్త ప్లాట్లకు వెళ్ళరా? పాడైన దాన్ని నివాస స్థలాలుగా మార్చి చూపిస్తాం చూడు. పాడు దిబ్రాన్ని పిలిచావు చూసావా, నివాస స్థలాలుగా దేవుడు మార్చి చూపిస్తాడు ఆయన. తర్వాత భయపడకు, నీవు సిగ్గుపడనక్కర్లేదు. గొడ్రాలుగా ఉన్నది సిగ్గుపడాలా, కానీ మనకు గొడ్డాలతనం తీసేసి మన అవమానాన్ని మన లజ్జను పక్కన పెట్టేశారు ఆయన. సిగ్గుపడనక్కర్లేదు, తలంచొద్దు, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదు. నా 18 ఏళ్ళ సిగ్గు మర్చిపోయి ఇప్పుడు నేను నా బాల్యకాలపు సిగ్గంత తీసేశాడు ఆయన. తర్వాత వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకోవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. అది సంగతి. నా సృష్టికర్త నా కోసం నా భర్తగా మారగానే నా ప్రసవ వేదనకు కారణమయ్యాడైనా, నా గర్భమును మూసినటువంటి ఆ బ్యారనెస్ గొడ్డుతనం తీసేశాడు ఆయన. ఇక మీదట నేను పాడి పంటల పశువుల విషయంలో నా గర్భ విషయంలో నన్ను గొడ్డుతనంతో ఆపగలిగే శక్తి గలవాడు ఎవడు లేడిగా. శక్తిమంతుడగు దేవుడే నాకు భర్త అయ్యాక ఇక నీ దేశంలో గొడ్డలు అనబడినది లేదు, నీ స్థలాల్లో గొడ్డలు అనబడినది లేదు, నీ పంట పొలాల్లో గొడ్డలు అనబడినది లేదు. ఈ 7గురిలో దాచి ఉంచిన మర్మాలు మనలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ 7గురు ఏడ్చారు, బాధపడ్డారు, అనేకుల చేత అసహ్యపడ్డారు, చులకనగా చూడబడ్డారు. కానీ ఆ 7గురి విజయం అసాధారణమైనటువంటి, మన విజయాలు అలాంటివే. అయ్యా అవుద్దా, జరుగుద్దా, ముందుకు పోద్దా అని అనుమానపడ్డారు జనాలు. కానీ ఏమన్నాడు తెలుసా? అకస్మాత్తుగా మన భుజాల పైన మన భర్త చెయ్యేసి అన్నాడు, నీకు నేను తోడుగా ఉన్నా, నీ గొడ్రాలతనాన్ని తీసేస్తా. జనాలు అన్నారు, ఇల్లు కాడతారు చూద్దామన్నారు. ఎవడ్రా నువ్వు, కౌరే తూ, అబ్ దేకో కేసే బనారే. ఇదో సంఘము, ఇల్లు కడతారు, నేను చూస్తూనే ఉన్నాడు, కడతానే ఉన్నాము. ఎందుకంటే భర్త వచ్చాడు ఆల్రెడీ. భర్త మన గొడ్రాలతనాన్ని తీసేసి ఫలించు 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 అంటా ఉన్నాడు ఆయన. కానీ ఏం చేద్దాం చెప్పండి? మనమేమో ఫలించుకుంటూ ముందుకు పోతా ఉంటే, అయ్యా మీకు అర్థమవుతుందా? మనమేమో ఫలించుకుంటూ ముందుకు పోతా ఉంటే అక్కడ ఎక్కడో లేక నచ్చలేదు. అది వేరేది కాదు, మన భర్త భార్యే. ఏం చేస్తావు, లేక నచ్చలేదు. ఎందుకంటే ఇది ఎక్కువ ఫలిస్తుంది. ఎందుకంటే రాహేల్ సంతానం ఎవరు తెలుసా? ఇది ఆపినప్పుడు అర్థమైంది బాత్రూమ్ కూడా వేరని. ఏం కర్మరా బాబా.
రాహేలు సంతానం ఎవరో తెలుసా? యోసేపు బెన్యామీను. యోసేపు బెన్యామీన్ దేని సదృశ్యమో తెలుసా? అయ్యా, యోసేపు బెన్యామీను క్రీస్తు పరిపూర్ణతకి, బెన్యామీను ఇజ్రాయేలుకి 1000 ఏళ్ల పరిపాలనకి, నూతన గృహానికి సాదృశ్యము. లే అంటది యూదానాల్లోంచి వచ్చాడు, లేవీయుల్లోంచి వచ్చాడు. ఏదైనా వస్తే మాలోంచి రావాలా? యోసేపు బెన్యామీను మాలోంచి రావాలా? నీకు అర్థం కాదు. అయినా ఏం చేస్తాం? సహోదరివేగ తప్పదు, నేను భరించాలి. మేము తిట్టుకున్నా కొట్టుకున్నా ఇక ఒక భర్త భార్యలం కాబట్టి తప్పదు. ఇక నీ మూర్ఖత మేము భరిస్తాం, సహిస్తాం. మరి ఎక్కువ రక్షణ చేస్తే ముట్టికాయలు వేస్తాం. కానీ ఏం చేస్తాం? సహోదరివే నువ్వు కాబట్టి అయ్యా గొడ్రాలుగా లేమిక. ఇంకా జనాలు అనుకుంటున్నారు 2008 కల్లా గొడ్రాలు అవుతారు. బ్రదరు, చెరలు పట్టలేనంత ఎక్కువ అవుతారు. పట్టలేనని తాళ్ళు లాగదీయాలా, గుడార విశాలాలు పెంచాలా. యూ విల్ బి అనదర్ విట్నెస్. ఎందుకంటే ఇది మనలో లేదయ్యా, మన భర్తలో ఉంది. మన భర్త మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం అంతా ఇంత కాదు. నిజంగానే గొడ్రాలు అనబడ్డానికి కూడా పనికిరం మనం. గొడ్రాలు అనబడ్డానికి కూడా సరిపో మనము. అలాంటి మనల్ని ఏమన్నాడో తెలుసా? ప్రకటన 12లో ఉన్న స్త్రీతో పోల్చాడు ఆయన. గర్భమును దాల్చి అయ్యా ఆ యొక్క కననయ్య ఉన్నటువంటి కుమారునితో కనుతున్నటువంటి ఆ స్త్రీగా నన్ను మలిచాడు ఆయన. గర్భము దాల్చడానికి వీళ్ళని గొడ్రాలుగా ఉన్నమ్మ నన్ను. సూర్యుని ధరించి చంద్రుడి మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? మహిమ కలిగిన సంగమే, మహిమ కలిగిన సంగమే, కొత్త నిబంధన సంగమే, కొత్త నిబంధన సంగమే, కొత్త నిబంధన సంగమే. అసాధారణమైనటువంటి స్త్రీగా మలిచాడు ఆయన. అసలు వీడా, అసలు వీరా, అసలు ఈ కుటుంబమా అన్న నోళ్ళు ముయ్యబడతాయి. ఆ రోజున ఈ 7 స్టోరీలు వింటూ ఉంటే దానిలో మర్మం తీస్తే మీకు అర్థమవుద్ది ఎంతటి కృప మన జీవితాలకి. లేకపోతే నాలాంటి దాన్ని పట్టుకొని ఆయన మనల్ని భార్య అని పిలిచి మన భర్తగా మార్చబడి మన గుడ్రాలతనాన్ని తీసివేసి అంచెలంచెలుగా పూర్తి స్థాయిలో ప్రసవం అయ్యేంత వరకు పెంచుతున్నాడు ఆయన. ఆయన అసాధారణమైన కృపకు దాసులం మనము. నీ ప్రేమకు బానిసలం, నీ ప్రేమకు నీ కృపలో క్రీస్తుకు ఖైదీలము, నీ కృపలో క్రీస్తుకి ఖైదీలము, నీ జీవమునకు వారసులం, నీ జీవమునకు వారసులం, నీ ప్రేమకు బానిసలం, నీ ప్రేమకు బానిసలం. ధన్యులు మీరు. నాకు తెలియదు మీరు భౌతికంగా ఏ గొడ్రాలుగా మీరు ఉన్నారో, ఆత్మీయంగా గొడ్రాలు కాదు మీరు. Spiritually you are not barren anymore because your husband has taken you over. నీ భర్త నిన్ను కమ్మేశాడు. ఇక భూమిని నింపండి అన్నాడు చూసారా? ఈ స్థలాన్ని నింపండి. నింపునది ఆయనే. విత్తనాలు అక్కడి నుంచి వస్తాయి. మనం కేవలం నేలము, సారవంతమైన నెలగా ఉంటే చాలు, ఫలిస్తాయి. మీ ధన్యత గుర్తుపట్టగలుగుతున్నారా? నీ భౌతిక గుడ్రాలతనాన్ని తీసివేయడానికి దేవుడు మార్గాలు చూపిస్తాను తర్వాత. కానీ నువ్వు ఆత్మ సంబంధంగా గుడ్రాలుగా లేవు.
దానిని బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞులమై జీవించుదాం. అలాంటి స్థాయిలోనికి నడిపించిన మన క్రీస్తు నామం మాత్రమే కనపరచబడను కాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు చూపిన కృపను బట్టి, ఆయన చేసిన మేలును బట్టి, ఆత్మ సంబంధమైన గొడ్రాలుగా మాత్రం మనం ఉంచలేదయ్యా. లోకం మనల్ని గొడ్రాలన్నది, లోకం మనం ఎదగలేమన్నది, లోకం మనం మునిగిపోతున్నామన్నది. కానీ దేవుడు అంటాడు, విశాలపరచు నీ గుడారాల్ని, నీ తెరల్ని పొడగించు, నీ తాళ్ళు రాగు, నీ మేకులు బిగించు. పట్టలేని జనాంగంగా నేను చేస్తా. సంసారి పిల్లల కంటే నీ పిల్లలే కోతారు చూడండి. అలాంటి గొప్పదైనటువంటి కృపలో ముందుకు సాగునట్లు మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సోదరులు వసంత గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, యేసయ్యా నీ స్తోత్రములు ప్రభువా. అయ్యా నాయనా, ఏమని ప్రభా ఏమని పొగడతాను ప్రభా నిన్ను. ఆమేన్. ఎంత గొప్ప కార్యము, ఎంత గొప్ప కృప ప్రభా, ఎంత గొప్ప ప్రేమ మా ఎడల మీరు ఉంచినందుకు నాయన నీ గురించి ఏమని పొగడాలి ప్రభా. ఆమేన్. నీ గురించి ఏమని చెప్పాలి ప్రభా నాయన, నీ గురించి ఏమని ప్రార్థన చేయాలి ప్రభా. నీ ప్రేమ ఎదుట మేము నాయన ఇదిగో శిరస వహించడం తప్ప మేము ఏమీ చేయలేం ప్రభా. ఓ దేవ నాయన, ఎంత గొప్పవాడివయ్యా నువ్వు. ఇదిగో ప్రభా నాయన, ఏమీ లేనటువంటి మమ్మలను ఇదిగో పిల్లల కలిగిన దానిగా చేసి ఉన్నావు ప్రభా. ఇదిగో గొడ్రాలుగా ఉన్నటువంటి మమ్మలను ఇదిగో జయగీతం ఎత్తమన్నావు ప్రభా. ఇదిగో ప్రభా నాయన, పిల్లలు లేకున్నటువంటి మమ్మలను సంసార పిల్లల కంటే ఎక్కువైన దానిగా మమ్మల్ని చేస్తున్నావు ప్రభా. ఓ ప్రభు నాయన, ఇదిగో ఏళ్ళ సంధి నాయన ఇదిగో ఫలింపలేనటువంటి మా గర్భములను నాయన ఇదిగో ప్రభు అమితమైనటువంటి కృప చూపించి మా గర్భములను తెరిచి ఇదిగో ప్రభు పాలైనటువంటి మా ఇళ్లను బాగు చేసిన పాలైనటువంటి మా మందిరములను విశాలపరుస్తున్నందుకు నీ స్తోత్రం. ఫలింపలేకుండా ప్రభు నాయన అక్కడ మురుగు గుంటలాగా ఉన్నటువంటి మా జీవితాలను విశాలపరిచినందుకు నీ స్తోత్రములు. స్తోత్రాలు యేసయ్యా. ఓ ప్రభు నాయన, మా భర్త ఉన్నావు ప్రభు నాయన. ఆమేన్. తీర్చలేము ప్రభువా. ఆనందముగా ఉంచా ప్రభు. ఆమేన్. సంతోషముగా ఉంచా ప్రభు. రుణము తీర్చుకోలేమయ్యా. దేశంలో స్వాతంత్రం చేసుకుంటాం. మాట సున్న పుణ్యన తప్పిపోదు ప్రభు. ఓ లార్డ్ జీసస్, హల్లెలూయా. ఓ ప్రభు, మాయలను చూపుతున్న కృపను బట్టి స్తోత్రములు ప్రభు. ఆమేన్. మమ్మల్ని హేళన చేశారు ప్రభు. అన్నారు ప్రభు నాయన, నువ్వు పిల్లల కనలో ఉన్నారు ప్రభు. ఏమన్నా కానీ నా మమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్త నా భర్తగా ఉన్నారు ప్రభు. ఓ మా భుజముల మీద చేసేసావు ప్రభు. మమ్మల్ని కౌగిలి చేసుకున్నా ప్రభు. ఓ దేవా, నువ్వు భయపడకు, లజ్జపడకు, సిగ్గుపడకన్నా నిలబడంటున్నా ప్రభు నాయన. ప్రభు, ఓ దేవాన్ని స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభు నాయన. ఏమిచ్చిన నీ రుణము తీర్చుకోలేము ప్రభు. నీ ప్రేమ ఏమని పొగిడిదా ప్రభు నాయన, ఏమని జయగీతం ఎత్తి పాడాలి ప్రభు. ఓ నాయన, నీకు మాటలు సరిపోవు ప్రభు నాయన. ఇదిగో నాయన, ఆకాశం అంతయు నాయన ఇదిగో సముద్రం అంతా ఇంకుగా మార్చినాను ప్రభు. ఆకాశం అంతయు ఇదిగో పుస్తకముగా మార్చినాను ప్రభు. ఇదిగో నీ గురించి మేము రాయలేం ప్రభు. ఆమేన్. ఇదిగో నీ గురించి వివరించలేం ప్రభు నాయన. ఓ నీ ప్రేమ ఎంత గొప్పదైనది ప్రభు. ఓ దేవా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు. ఓ దేవ, మమ్మల్ని మరిసేమనుకున్నాము కానీ ప్రభు నాయన, ఓ నీడు నేను వాయినన్నావు ప్రభు నాయన. ఓ దేవాన్ని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో మా సంఘ సరిహద్దుని విశాలపరుస్తున్నందుకు నీ స్తోత్రములు ప్రభు. ఓ దేవ, మమ్మల్ని ఎక్కడికి ప్రభు మా ఏర్లు పాకుతున్నాయో ప్రభు నాయన ఇదిగో ఆ ప్రత్యక్షత గుండా మేము చూసినట్లుగా సహాయమును దయచేయమని. ఓ ప్రభు, సహాయమును దయచేయమని ప్రభు. ఓ దేవా నాయన, నువ్వు కృప చూపిస్తున్నావు ప్రభు నాయన. నీ ఆనందముతో పాటలు పాడుచున్నావు ప్రభు నాయన. ఆత్మ లోపల కత్తులు వేయించున్నది ప్రభు. ఓ దావీదులా నాట్యము చేసి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. ఓ మహిమోన్నతుడా, మహాగణుడా, ఓ నాయన, ఎంత అద్భుతమైన కృప ప్రభు. ఆమేన్. ఆమేన్. ఓ దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. ఓ దేవా నాయన, నువ్వు ఇదిగో వస్త్రహీనుడుగా నువ్వు ఉండి ప్రభు
వస్త్రములు ఇచ్చినటువంటి దేవుడు ప్రభు. ఓ దేవాని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభునైనా. ఇదిగో మనులు చేత హేళన చేయబడేటువంటి నీవు, ఇదిగో మమ్మల్ని ఆనందముగా వచ్చినటువంటి దేవుడు ప్రభునైనా. ఎంత ప్రేమ నీది ప్రభునైనా. నీ స్తోత్రములు దేవా. ఓ దేవునైనా ఒక్క రక్తపు బొట్టు లేకుండా మా కొరకు దేవా ఇక ఫలించండి అని అంటున్నావు, ఇక ఫలించండి అని అంటున్నావు. ఓ దేవుని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో మీ దాసులు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఓ ప్రభునైనా ఇదిగో ప్రభుని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభునైనా. ఇక్కడికి నాయన ఏదో ఈ బ్రదర్ వచ్చాడని అనుకోవట్లేదు ప్రభు. ఈ గ్రామానికి ప్రభు నువ్వే వచ్చావని అంటున్నావు ప్రభునైనా. ఇక బోధను తీసివేసినందుకు నీ స్తోత్రములు ప్రభునైనా. నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభునైనా. ఇదిగో మా పైన ఉన్నటువంటి ప్రతి శాపమును మీరు తీసివేయమని అడుగుతున్నాను. మీరు తీసివేశారు ప్రభునైనా. మీరే తోడుగా నడిపించిన నీ స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, ఏమిచ్చినా మీరు నన్ను మేము తీర్చుకోలేము. నీ లేఖనాల్లో మేము కనబడుతున్నాం నాయన. మేము కనబడినట్లుగా నీ లేఖనములలో మమ్మల్ని మేము చూచుకున్నట్లుగా మా కన్నులకు ప్రత్యక్షతను, మా కన్నులకు కాటుకను అనుగ్రహించే దేవుడు నువ్వు. ఇది ఎంత ధన్యత, ఎంత భాగ్యం. ఏ మానవుడు కూడా ప్రభా ఆశించి ఇది పొందుకోలేడు నాయన. ఇది మేము కూడా ఆశించి పొందుకోలేదు తండ్రి. నీవు మమ్మల్ని చూచి కుమారి ఇదిగో నా పొలంలో ఏరుకో అని నువ్వు చెప్పినట్టుగా, అయ్యో ఇది మాటలకు అందనటువంటి కృప. నీవు నా కన్నులు ఎదుట ఆ యెషయా గ్రంథంలో తెరిచినప్పుడు నా హృదయం నిండలేదు ప్రభా. కానీ దానిలో ఉన్న సంగతులు బయలుపరిచినప్పుడు నా హృదయం తట్టుకోలేకపోయింది నాయన. దానిలో ఉన్న ప్రతి మాట మాకు సంబంధించిందే. దానిలో చెప్పిన ప్రతి వాగ్దానము మాదే. దానిలో నువ్వు కొనసాగింపజేస్తున్న ప్రతి ప్రణాళిక నాదే. అవును తండ్రి. లేయాకు రాహేలుకున్న వైరి కూడా మాకు కనబడుతూ ఉంది. అవును, వైరియే, కానీ మీరు మాత్రం మాకు భర్త అయి ఉన్నారు. ఈ సంగతి గుడ్డిదైన లేయాకు కలగజేయం. అది జబ్బు కలగ చూడలేకపోతా ఉంది. కానీ నీ అమితమైనటువంటి అపారమైన ప్రేమ రాహేలు పట్లే కలిగి ఉన్నావు నువ్వు. అయ్యో ఈ సంగతులు, ఈ సారూప్యతలు చూచుటకు ఈ ప్రజలకు కన్నులు తెరవబడును గాక. అవును, రాహేల్లో తప్పిదాలు ఉన్నాయి, కానీ నువ్వు అది అమితంగా ప్రేమించుచున్నది రాహేల్ని. ఆ రాహేలులో ఉత్పత్తి అయినటువంటి ఆ ఫలాలు అయ్యో అవి 1000 ఏళ్ల పరిపాలనకు, నూతన సృష్టికి కారణమగినటువంటి ఆ మూలములు మేము చూచుచుండగా నిజంగానే కనలేమన్నారు. మాకు సిగ్గు కలుగుతుందన్నారు, మేము భయపడతామన్నారు. అవును తండ్రి, మేము భయపడ్డాం, మాకు సిగ్గే కలిగింది. కానీ భర్తవైన నీవు రావంత మట్టు వరకే జరిగింది. కానీ నీవు మాకు భర్తగా, పరాక్రమము గల శూరుడిగా నీవు మా పక్కనుండగా మేము లజ్జపడనక్కర్లేదు, సిగ్గుపడనక్కర్లేదు. భయం మాకెన్నటికీ కూడా కలగదు నాయన. ఒక రోజున ఈ లేయాకు ప్రభు కన్నులు తెరచుటకు సహాయం దయచు. ఈ అన్యజనుల దేశంలో, స్థలంలో స్వాధీనపరుచుకున్నటువంటి ఆ సంపూర్ణ కృపను దయచేయము. విశాలపరచుచుండినటువంటి ఈ స్థలములను చూచుచుండగా ఇది నాయన కాపరి వల్ల, సహవాసముల వల్ల, విశ్వాసుల వల్ల జరగదు నా తండ్రి. నా భర్తవైన నీ వల్లే జరుగుతున్నది. మేము పెంట కుప్ప మీద పురుగు లాంటి వాళ్ళం నాయన. కానీ మా యజమానుడవు, మా భర్తవే. అడుగడుగునా మా కంటికి కనబడినటువంటి రీతిలో మమ్మల్ని ఎదిగింపజేస్తున్న దేవానికి వందనాలు.
ఆత్మీయతలో మేము గొడ్రాళ్ళం ఎన్నటికీ కానేరము నాయన. గొడ్రాలు అనబడినదే మీ మధ్యలో ఉండదని సెలవిచ్చాం తండ్రి. కృతజ్ఞులమై నీ మాటకు లోబడి నీ స్థానాన్ని నీకు మాత్రమే ఇస్తూ జీవించే భాగ్యం మాకు దయచు. హెచ్చించుకోవడానికి కూడా మాలో ఏమీ లేదు నాయన. మా హెచ్చింపు, మా గర్వము, మా కీర్తి, మా నీతి, మా మంచి నీవే. నీవు ఉన్నావని బ్రతుకుతున్నాం. యెహోషువతో నువ్వు మాట్లాడినట్టుగా నేను నీ ఎదుట పెట్టబోయే జనం ఎదుట నువ్వు భయపడకూడదు నువ్వు సెలవిచ్చావు. మేము భయపడము నాయన. అది అన్యజనుడైనా, సంఘశాఖ అయినా, లేయాలైనా సరే నీ కోసం నిలబడవలసిన రీతిలో బలంగా నిలబడుటకు మా సడలిన మోకాళ్ళు వణికినటువంటి మా చేతులను మీరు బలపరచమని ప్రార్థిస్తా ఉన్నాం. కృప చూపండి. నీ నామమునకు రావాల్సిన మహిమ, ఘనత, ప్రభావాలు నీ భార్య గుండా పొందినట్లుగా ముందుకు సాగించబడే భాగ్యం మాకు దయచు. నీ గొప్పదైన కృప రుచి చూచినట్లుగా నీ పిల్లలను సమకూర్చారు. ఉదయకాలం మొదలుకొని వీరు సంధిస్తా ఉన్నారు ప్రభు. వాక్యము చేత వాక్యము చేత వాక్యము చేత కడుగుతూ వీరినే వాక్యంగా మలుస్తున్నారు. వాక్యపు సహవాసము చేత వీరినిక ప్రభును జనమా అని పిలవవు, వీరిని కుమారి అని పిలవవు. వాక్యమా వాక్యమైన నాతో జత కట్టుమని చెప్తా ఉన్నావు. వీరు నీ వాక్యమై ఉన్నారు నాయన. ఇంకా వీరిలో ఉన్నటువంటి ఆ కోపము, ఆ యొక్క రోధము, ఆ గొడవలు, ఆ అసమాధానము, ఆ నీతి లేని వస్త్రాలు, ఈ అన్నిటిని కూడా జయించు శక్తిని చేయి ప్రభువా. మీరు మా పట్ల కనపరుచుతున్న కృప ఎంతో గొప్పది నాయన. ఇది ప్రభువా మమ్మల్ని నడిపించిన మా కాపర్లు చూడలేకపోతున్నారు నాయన. మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు అనుకున్నటువంటి సహదాసులు కూడా చూడలేకపోతా ఉన్నారు. కానీ దాచినటువంటి ఆ ప్రజలను ఎలా దాచితివో గుహలలో ఆ 7,000 మందిని దాచినట్టుగా దాస్తూ దాస్తూ వస్తున్నావు. ఒక రోజున నాయన ఆ రాజు కదా తన భార్యను ఆ సభ ఎదుట ఎలాగో చూపించడానికి ఇష్టపడ్డాడు. నాయన నువ్వు మమ్మల్ని చూపిస్తావు తండ్రి. నీకు లోబడే భార్యగా ఉంటాం నాయన. నీ కృపకు పాత్రుడయ్యే భార్యగా ఉంటాం. మా దోష పాప అతిక్రమాలన్నీ తీసివేయండి. మా కోసం ఇంకా వధించబడినటువంటి కారుతున్న రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభు. మాలో ఉన్నటువంటి అవకతవకల్ని, ఆ అసమానతల్ని తీసివేయండి ప్రభు. ఉన్నత పరిచర్య కప్పు చెప్పాం. ఉన్నత దశలోనికి మమ్మల్ని మలచమని ప్రార్థిస్తాం. ఎక్కడికి తీసుకొచ్చావు? ఏ స్థానంలో మేము పడవలసిన వారమో ఎక్కడ నిలబెడుతున్నావో. అయ్యో 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 నా దేవా, ఎంతటి 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 ధన్యత, కృప, ప్రేమ, వాత్సల్యం. మేము ధన్యులమే నాయన. నీ నామమును గణపరుచున్నటువంటి క్రియలతో ముందుకు సాగే భాగ్యం మాకు దయచు. నీ సేవకుడిగా నేను అడిగేది ఒకటే ప్రభు, దయచేసి మా భవిష్యత్ తరాన్ని బలంగా కట్టండి తండ్రి. మాకన్నా లోతైనటువంటి సంగతుల చేత, మాకన్నా శక్తివంతమైన ఆయుధాల చేత, మాకన్నా బలమైన పోరాటాలు పోరాడినట్లుగా నీ పనివాడిగా నేను అడుగుతున్న కోరిక అదొకటే. వీరు నిజముగానే ప్రభు అత్యంత బలమైనటువంటి శక్తివంతమైన తరంగ వీరు తయారు. మా ప్రయత్నాలు ఆశీర్వదించబడితేనే అవి సాధ్యమవుతాయి. నీ కృప ఉంటేనే అవి తోడవుతాయి ప్రభు. కృప చూపండి. నీ పిల్లలు ఈ ఉపవాస దినమున అనారోగ్యాలతో వచ్చి కూర్చున్నారు, బాధల్లో వచ్చి కూర్చున్నారు నాయన. ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యల్లో కూర్చున్నారు తండ్రి. అతలాకుతలము చేయబడుతున్నటువంటి శత్రువు యొక్క పన్నాగాల్లో కొట్టుకోబెట్టాడుతున్నటువంటి నీ ప్రజల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మొండిదైనటువంటి ప్రతి సమస్యను, రోగమును, బాధను, ఇరుకును, ఇబ్బందిని ఈ ఉపవాసం అభిషేకం కింద ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బద్దలు చేయబడును గాక. విశ్వసించుచున్న ప్రతి ఒక్కరూ
నీ కృపను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పొందుదురుగాక. నా చేతిలో ఉంచబడినటువంటి ధైర్యమును బట్టి కూడా ప్రస్తుతిస్తావు. విశ్వాసముతో వాడుబోవు ప్రతి ఒక్కరూ కూడా దీనివల్ల నీ యొక్క శక్తిని, నీ ప్రేమను, నీ కార్యమును చూచినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ధైర్యమును పరిశుద్ధపరచబడునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ధైర్యములు వాడుచున్న ప్రతి ఒక్కరిని లేఖన ప్రకారంగా పరిపూర్ణమైన స్వస్థత రుచి చూచుదురుగాక. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు, అది పిల్లలే కావచ్చు, ఆంధ్రేయ గారే కావచ్చు, మరి ఎవరినైనా సరే మీ చేతికి అప్పగిస్తాము. బలహీనంగా ఉన్నటువంటి నవదీప్నైనా కుమారుని మీ చేతికైనా అప్పచెప్తా ఉన్నాం. నీకు అసాధ్యమైనది ప్రభు ఏది కూడా లేదు నా తండ్రి. మనుషులకు ఇది అవునా అన్న చోట ఇది జరుగును, ఇది ఆమెను చూపించేవాడు నువ్వు. ఆమె నా తండ్రి మా పట్ల చూపుతున్న కృపను బట్టి మీ కృతజ్ఞత. ఇంకా లోబడి జీవితాలు మాకు అనుగ్రహించండి, ఇంకా విధేయత జీవితాలు మాకు అనుగ్రహించండి, ఇంకా పరిశుద్ధమైన జీవితాలు మాకు అనుగ్రహించండి. మేము ఇంకా లోబడాలనుకుంటున్నాం నాయన, ఇంకా విధేయత కలిగి ఉండాలనుకుంటున్నాం, ఇంకా ప్రేమ చూపాలనుకుంటున్నాం, ఇంకా భక్తి చేయాలని ఆశపడుతున్నాం నాయన. అడ్డుగా ఉన్న మా బలహీనతలు తీసివేయండి, నీ గొప్పదైన అభిషేకం అనుగ్రహించండి ప్రభువా. నీ సర్వశక్తివంతమైన నామములో ఈ చిన్న మందని జ్ఞాపకం చేసుకోండి. జరగలేనట్టు రేపటి కుటుంబంలో కూడా మీరు తోడుగా ఉండండి. నీ ప్రేమ, నీ ప్రజలు నాకు తెలుసు ఇంతటి శక్తి తర్వాత దుష్టుడు వాడు ఊరికే ఉండడు నాయన. కానీ వాడికి మరొక విషయం కూడా తెలియాలి. ఈ ప్రార్థనల వెంబడి వాడు నీ పిల్లల్ని తాకలేదని కూడా మాకు తెలుసు. క్షేమంగా వీరు నీ గమ్యస్థానాలను చేర్చమని ప్రార్థిస్తాను. ఉత్తమమైన కృప నాయన, నిజంగానే మేము దాని రుచి చూస్తూ ముందుకు సాగుచుండగా జీవం కంటే గొప్పది నాయన. దాన్ని మేము ఎన్నడూ కూడా మర్చిపోలేము. ఒకరినొకరు అమితంగా ప్రేమించు నీకు శిష్యులు అనబడుతూ మా జీవితంలో నీ యొక్క కీర్తి కొరకు, నీ యొక్క ఖ్యాతి కొరకు వాడబడినట్లుగా మమ్మల్ని పాత్రలుగా మలచండి ప్రభు. మాలో ఉన్న గుడ్రాలను తీసివేయండి, ఆ గుడ్రాంతరాన్ని తీసివేసి మమ్మల్ని ఫలదీకృతమైనటువంటి ప్రజలుగా మార్చండి. అన్ని విషయాల్లో తోడుగా ఉంచు. ఈ సహవాసాన్ని బట్టి, ఈ పరిచర్యను బట్టి, ఈ ప్రత్యక్షతను బట్టి, నీ వాక్యమును బట్టి మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడు కృపను ఎప్పుడు మర్చిపోకండి. మనము ధన్యులము, ఫలదీకృతము చేయబడుతున్నటువంటి ప్రజలము, సాక్షులుగా నిలబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును.